హరే కృష్ణ. హరే కృష్ణ. మళ్ళీ పొద్దున జరిగినట్టుగానే భాగవతం క్లాస్లో మళ్ళీ సిగ్నల్ బ్రేక్ అయింది. అందుకనే మళ్ళీ కొత్త లింక్ క్రియేట్ చేయాల్సి వచ్చింది. ఈరోజు పొద్దున కూడా జరిగింది, ఇదే విధంగా సాయంత్రం కూడా జరిగింది. కానీ మీరందరూ ఎంతో ఓపిక వెంటనే కనెక్ట్ అవుతున్నారు. నేను లింక్ ఫార్వర్డ్ చేయడానికి ప్రయత్నిస్తున్నాను వెంటనే. హరే కృష్ణ. లింక్ ఫార్వర్డ్ చేస్తున్నాండి, నాకు మెసేజ్లు వచ్చేస్తున్నాయి. లింక్ ఫార్వర్డ్ చేశాను. ఓకే, అచ్చా, మన డివోటీస్ వచ్చేస్తున్నారు. ఒక్క నిమిషం చూద్దామండి, అంతే. ఒక్క నిమిషంలో స్టార్ట్ చేసేద్దామంట. ఓకే, థ్యాంక్ యూ. సో చూడగలుగుతున్నారు నన్ను, మెసేజ్లు వస్తున్నాయి నాకు. ఓకే, ఇంకా మొబైల్ పక్కన పెట్టేస్తాను నేను. అందరికీ తెలిసిపోయింది అనుకుంటా లింక్. ఇంకో 2 నిమిషాలు అందరూ జాయిన్ అయిపోతారు. మనం స్టార్ట్ చేద్దాం చర్చ కూడా. ఓకే, హరే కృష్ణ. సారీ, మన అంతరాయంకి బ్రేక్ అనుకోండి. ఓకే, సో మనం కంటిన్యూ చేద్దామంట చర్చ. సో ఇక్కడ చర్చించుకుంటున్నామంటే మనం విషయం ఎక్కడి వరకు చర్చించుకున్నామంటే ఈ యొక్క భక్తి యోగ మార్గంలో మొదటి శ్లోకంలోనే చర్చలో ఉన్నాం మనము. ఈ భక్తి యొక్క మార్గంలో మనం అన్నీ నేర్చుకుంటాం, అన్నిటి గురించి తెలుసుకుంటాం. పరమాత్మ గురించి, బ్రహ్మణ్ గురించి, పరమాత్మ గురించి మరియు భగవంతుడి గురించి, ఇదన్నమాట. మనం అన్ని విషయాలు నేర్చుకుంటాము. దెన్ ఇంకా కరెక్ట్ గుర్తు చేశారు, శ్రవణం గురించి చర్చించుకుంటాం. నవవిధ భక్తిలో మొట్టమొదటిది, అన్నిటికన్నా ముఖ్యమైనది శ్రవణం, అవునా? సో ఈ నవవిధ భక్తి, ఇది కూడా మనకి ప్రహ్లాద్ మహారాజే నేర్పిస్తారండి. అది మనం రేపు చర్చించుకుందాము. ఆ శ్లోకం అనేది శ్రవణం, కీర్తనం, స్మరణం, వందనం, దాస్యం, సాఖ్యం, ఆత్మనివేదనం, అర్చనం, వందనం, దాస్యం, సాఖ్యం, ఆత్మనివేదనం. ఈ నవవిధ భక్తులు అనేవి మనం రేపు చూద్దాం మళ్ళీ. ఎందుకంటే ప్రహ్లాద్ మహారాజు చెప్తాడు అది ఎలా మనం భగవంతుడికి భక్తి చేసుకోవచ్చు. అక్కడ నుంచి మనం నేర్చుకున్నాం భాగవతం నుంచి. సో ఇందులో ఇక్కడ కృష్ణుడు చెప్పేది ఏంటంటే, అందుకే తత్ శృణు అంటున్నారు. ఎందుకంటే మనం భక్తి అనేది మొదలయ్యేది ఫస్ట్ శ్రవణంతో. మనం ఆ శ్రవణం అనేది ఏదో మొదట్లోనే కాదండి, మనము ఎప్పటికీ శ్రవణం చేస్తుంటాం. నేను కూడా ఇప్పుడు ఇక్కడ ప్రభుపాదుల బుక్ నుంచి చదువుతున్నాను కదా, అది కూడా నాకు శ్రవణం అనమాట. అది మళ్ళీ నేను మీకు చెప్తున్నాను, అది మీకు శ్రవణం అనమాట. అలా శ్రవణం, కీర్తనం నుంచి స్టార్ట్ అవుతుంది అనమాట మన భక్తి. సో మరి ఏమవుతుంది శ్రవణం చేస్తే అనేది భాగవతంలో కూడా ఇచ్చారు. ఆ విషయాలు ఇక్కడ మన తాత్పర్యంలో మళ్ళీ ప్రభుపాదులు రాశారు. మనం సంక్షిప్త రూపంలో చూద్దాము. కొంతమందికి మన భాగవతం క్లాస్కి వచ్చిన వాళ్ళకి తెలిసే ఉంటుంది. అయినా మళ్ళీ ఒకసారి ఇంపార్టెంట్ కనుక మళ్ళీ ఒకసారి చూసుకుందామంట. శృణ్వతాం స్వకథా కృష్ణ పుణ్యశ్రవణ కీర్తన హృదయంతస్థో హ్యభద్రాని విధునోతి సుహృత్సతాం. సో ఇక్కడ ఏమవుతుందంటే, కృష్ణుడు ఎప్పుడైతే మనము శృణ్వతాం స్వకథ కృష్ణుడి యొక్క కథను వింటామో అప్పుడు ఆ పుణ్య శ్రవణం వలన, కీర్తన వలన ఏం జరుగుతుంది అంటే, మన హృదయంలో ఉన్న అభద్రాలన్నీ, అనర్థాలన్నీ తొలగిపోయి విధునోతి సుహృత్సతాం. అక్కడ భగవంతుడు ఇవన్నీ తొలగించేస్తాడు. పరమాత్మ రూపంలో ఉన్నాడు కదా, అన్ని క్లీన్ చేసేస్తాడు అనమాట.
నష్టప్రాయేష భద్రేషు నిత్యం భాగవత సేవయా భగవతి ఉత్తమ శ్లోకే భక్తిర్భవతి నైష్టికి. అలా ఎప్పుడు జరుగుతుంది అంటే మనం నిత్యం భాగవత సేవ, ఈ భగవంతుడి యొక్క కథనాలు మనము నిత్యం వింటూ ఉండాలంట. ఎల్లప్పుడూ వింటూ ఉంటే ఏం జరుగుతుందంటే భాగవతంలో అంటే ఏముంది, భగవత్ ఉత్తమ శ్లోక. ఉత్తమ శ్లోక అంటే భగవంతుడి యొక్క గురించి వింటూ ఉంటే మన యొక్క నష్టాలన్నీ అవధ్రాలన్నీ వెళ్ళిపోయిన తర్వాత భక్తిర్భవతి నైష్టికి, నైష్టిక భక్తి అనేది కలుగుతుంది. అందరిలో కొంచెం కొంచెం భక్తి ఉందండి, కానీ ఆ భక్తి అనేది బాగా దృఢపడుతుందంట. సో మనము ఇలా ఎందుకు మన కృష్ణుడు ముందు కూడా పరమాత్మ రూపంలో ఉన్నాడు కదా, మరి ఎందుకు అనర్థాలు తొలగించలేదు అంటే మనము ఆసక్తిగా లేం కనుక. మనం ఎప్పుడైతే మన ఆసక్తిని చూపిస్తామో అప్పుడు కృష్ణుడు మన అనర్థాలని తొలగించేస్తాడనమాట. అంతే కదా. డాక్టర్ ఉంటాడండి, ఎప్పటివరకు పేషెంటు డాక్టర్ దగ్గరికి వెళ్ళి డాక్టర్ మాట వింటాడో అప్పటి వరకు ఎలాగైతే తన రోగం నయం కాదో, వ్యాధి అనేది నయం కాదో, అలాగే మనం కూడా భగవంతుడు ఉన్నాడు కానీ మనం భగవంతుడి మాట వినాలి కదా. ఆ భగవంతుడి మాట వినడమే ఈ శృణ్వతాం స్వకథా కృష్ణ. అలా మనం ఎప్పుడైతే భాగవద్గతని వింటూ ఉంటామో భగవంతుడి కథని, తదా రజస్తమో భావ కామలోభాదయశ్చే చేతయేతైరణా విద్ధం స్థితం సత్వే ప్రసిద్ధతి. సో తదా రజస్తమో, రజోగుణం తమోగుణం కామలో ఇవన్నీ వెళ్ళిపోతాయంట. ఇవన్నీ వెళ్ళిపోయి శుద్ధంగా అవుతుంది మన చేతన. ఇంకా సత్వగుణంలో మనం స్థిరంగా మన యొక్క చేతన అనేది నిలుస్తుంది. ఏవం ప్రసన్న మనసో భగవత్ భక్తియోగతః భగవత్ తత్వ విజ్ఞానం ముక్త సంగస్య జాయతే. సో ఏవం ప్రసన్న మనసు అంటే ఈ సమయంలో ఈ సత్వగుణంలో ఎప్పుడైతే మనం స్థాపించబడతామో అప్పుడు మన మనస్సు అనేది ప్రసన్నంగా ఉంటుంది, ప్రసన్న చిత్తం అవుతుంది. అలా భక్తి భగవంతుడికి చేసుకుంటే మనం ఈ యోగలో అప్పుడు ఈ భగవంతుడి తత్వ విజ్ఞానము ద్వారా మనకు ఈ యొక్క భౌతిక సంగము ఆసక్తి పట్ల నుంచి మనము ముక్తి పొందగలుగుతాము. భిద్యతే హృదయ గ్రంథిస్ ఛిద్యంతే సర్వ సంశయః క్షీయంతే చాస్య కర్మాణి దృష్ట ఏవాత్మనీశ్వరే. సో భిద్యతే హృదయ గ్రంథిస్ అంటే మన హృదయంలో ఎన్నో రకాలైన బంధనాలు ఉన్నాయండి. హృదయం దీనికి ఆసక్తి, దానికి ఆసక్తి, ఎన్నో రకాల ఈ గ్రంథి అంటే బాగా టైట్గా కట్టేసుకొని ఉన్నాం. ఎన్నో విషయాలకి, ఎన్నో వస్తువులకి కట్టేసుకుని ఉన్నాం. మనమే కట్టుకున్నాం. అలాంటి అన్నీ ఎంతో టైట్గా ఉన్న తాడుని కూడా కట్ చేస్తుందంట ఈ భక్తి అనేది. భిద్యతే హృదయ గ్రంథి ఛిద్యంతే సర్వ సంశయం. అన్ని సంశయాలు, ఎన్ని సంశయాలు ఉన్నాయో మన యొక్క మనస్సులో అన్ని సంశయాలన్నీ మటుమాయం. క్షీయంతే చాస్య కర్మాణి చెప్పుకున్నాం కదా నిన్న. ఈరోజు పొద్దున కూడా భీష్మదేవుడి యొక్క కథలో భీష్ముడు అంటున్నాడు, నాకు ఇలా భక్తి మార్గం ద్వారా నేను ఎల్లప్పుడూ నిన్ను గుర్తు చేసుకుంటూ ఆ మృత్యు సమయంలో కూడా నేను ఎప్పుడైతే నిన్ను ఎల్లప్పుడూ ధ్యానం చేసుకోగలుగుతానో అప్పుడు నాకు ఎన్ని కర్మాలు ఎన్ని చేసానో అన్నిటి పట్ల దానివల్ల ప్రతిక్రియ ఎన్నో రకమైన ఫలాలు ప్రతిక్రియలు అన్నీ శూన్యమైపోతాయంట. పుణ్యాలు పాపాలన్నీ శూన్యం. అప్పుడే మనం భగవద్ధామానికి వెళ్ళొచ్చు. దృష్ట ఏవాత్మనీశ్వరే. అప్పుడే మనం ఆ భగవంతుడిని సరిగ్గా సరైన దృష్టితో చూడగలము, ఆ ఈశ్వరుణ్ణి అర్థం చేసుకోగలము. ఇదన్నమాట మనము మొదటి శ్లోకంలో నేర్చుకున్నది. ఇప్పుడు మనం రెండవ శ్లోకానికి వెళ్దామంట. జ్ఞానం తేహం స విజ్ఞానం ఇదం వక్ష్యామ శేషతః యజ్ఞాత్వా నేహ భూయోన్యచ్ జ్ఞాతవ్యం అవశిష్యతే. ఇప్పుడు ఏం చెప్తున్నా అంటే కృష్ణుడు, ఇప్పుడు నేను చెప్పబోయేది ఏంటో జ్ఞానం సరిగ్గా విను అర్జున. ఎందుకంటే ఇప్పుడు నేను చెప్పబోయేది మొత్తం నాకు సంబంధించిన మొత్తం జ్ఞానం విజ్ఞానం నీకు ఇప్పుడు చెప్పబోతున్నాను. దీని తర్వాత ఇంకా నీకు ఏమీ నేర్చుకోవడానికి మిగలదు. అంటే తత్వాలు సంబంధించి తత్వాలు మరియు సిద్ధాంతానికి సంబంధించి భగవంతుడి గురించి అనంతం, కానీ అది సంక్షిప్త రూపంలో ఇప్పుడు భగవంతుడు అర్జునుడికి చెప్పబోతున్నాడు. అందుకే అర్జునుడికి అంటున్నాడు, ఇంకా దీని బయట నీకు నేర్చుకునే వేరే పెద్ద తత్వాలు సిద్ధాంతాలు ఏముండవు, నా గురించి తెలుసుకోవాలన్న సంపూర్ణ జ్ఞానం విజ్ఞానం నీకు ఇప్పుడు
నేను అందించబోతున్నాను ఈ యొక్క అధ్యాయం నుంచి, అందుకే జాగ్రత్తగా విను అని ఇక్కడ కృష్ణుడు చెప్తున్నాడంట. ఇదేంటండి జ్ఞానం విజ్ఞానం అంటే ఏంటివి ఇవి? జ్ఞానం అంటే అండి భగవంతుడికి ఎన్నో రకరకాల శక్తులు ఐశ్వర్యాలు ఉన్నాయి. ఈ శక్తులు భగవంతుడికి వివిధ రకాలైన శక్తులు గురించి, ఆయన యొక్క శక్తి గురించి తెలుసుకోవడమే ఈ జ్ఞానం. ఇక్కడ అర్థం దానికి. విజ్ఞానం అంటే భగవంతుడి యొక్క ఎంతో రకాలైన మధుర లీలలను, ఆయన మాధుర్యాన్ని అర్థం చేసుకోవడం అనేది విజ్ఞానం అన్నమాట, ఆయన గొప్పతనాన్ని. సో ఈ రెండింటిని మనము కృష్ణుడు యొక్క జ్ఞానాన్ని, కృష్ణుడికి సంబంధించిన విజ్ఞానాన్ని మనం నేర్చుకోబోతున్నాము. ఇది ఎంత అరుదో, ఇది ఎంత అరుదైన అవకాశమో, మనం ఎంత అదృష్టవంతులైతే ఈ విషయాన్ని అర్థం చేసుకోగలమో అనే విషయాన్ని తెలుసుకోవాలనుకుంటే 3వ శ్లోకంలో కృష్ణుడు చెప్తున్నాడు. ఎంత అరుదైన జ్ఞానము, ఎవరో నూటికో కోటికో, నూటికి కాదండి కోటికి ఒక్కరికి ఈ విషయం అర్థమవుతుంది, అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తారు, అందులో ఒకటికి అర్థమవుతుంది. ఇప్పుడు చూడండి అదే చెప్తున్నారు. మనుష్యానాం సహస్రేషు కేచిత్ కశ్చిత్ యతతి సిద్ధయే యతతామపి సిద్ధానాం కశ్చిన్ మాం వెత్తి తత్వతః. ఇక్కడ ఏమంటా అంటే కృష్ణుడు, మనుష్యానాం సహస్రేషు, సహస్ర అంటే 1000, అవునా? సహస్రేషు అంటే ఎంతో వేల మంది మనుషుల్లో ఒక్క మనిషి కశ్చిత్ యతతి సిద్ధయే, ఆయన ఒక్కడు అలా వేలాది మంది మనుషుల్లో ఒకరు మనము ఈ జీవితంలో జీవిత లక్ష్యాన్ని సాధిద్దాము, తెలుసుకుందాము, సిద్ధం చేసుకుందామన్న జీవితాన్ని అని ఆలోచిస్తారంట. మిగతా వాళ్ళందరూ ఏం చేస్తారండి అంటే, ఎక్కడ తిండి దొరుకుతుంది, ఎక్కడ బాగుంటుంది తిండి, ఏ హోటల్లో బాగుంటుంది, పొద్దంతా ఇదే ఆలోచన అనమాట. ఎన్నో కిలోమీటర్లు వెళ్ళి ఒక హోటల్లో అది అక్కడ బిర్యానీ బాగుంటుందని వెళ్ళి తింటారనమాట. దానికి 1-2 గంటలు కూడా ప్రయాణం చేస్తారు. అక్కడికి వెళ్ళిన తర్వాత 1-2 గంటలు కూడా కూర్చుంటారు అనమాట, వెయిటింగ్. ఇలా సమయం అంతా దాని గురించే చింత, దీని గురించి ఎక్కువగా ఆలోచిస్తుంటారు. ఇంకా తాగుడు బానిసలైన వాళ్ళు దాని గురించి, ఇలా ఒక్కొక్కరికి ఎలాంటి వ్యసనాలు ఉన్నాయో వాటి గురించి ఆలోచిస్తూ ఉంటారు. ఇంకా ఎలాగైతే పశువులు తినడం, పడుకోవడం, మైథునం చేయడం, వాళ్ళని రక్షించుకోవడం ఎలా చేసుకుంటారో, కొట్టుకోవడం, దెబ్బలాడడం, ఇవే అన్నమాట. సో ఇది చాలామంది చేసేది, కానీ అందులో వేలాది మందిలో ఒక్కరు ఇలా మన జీవితాన్ని, అంటే ఎందుకు మానవ జీవితం ఏమిటి, అసలు దీన్ని మనం ఎందుకు జీవించాలి, మానవ జీవితం యొక్క లక్ష్యం ఏంటి, ఇలాంటి విషయాల గురించి ఆలోచించే వాళ్ళు చాలా తక్కువ అండి. ఇప్పుడు మన ఇక్కడ ఆన్లైన్ క్లాస్ జరుగుతుంది. ఇప్పుడు 76 మంది ఇప్పుడు నాకు కనిపిస్తున్నారు, 78 అయ్యారు. అది కొంచెం పెరుగుతుంది, ఎందుకంటే మనకి కట్ అయింది కదా, అందుకే మెల్లిగా ఒక్కొక్కరు జాయిన్ అవుతున్నారు. ఇప్పటివరకు 78 మంది జాయిన్ అయిపోయారు క్లాస్కి. ఒక 100 మంది వరకు వస్తారు క్లాస్, మనం చూసుకున్నాం డైలీ. సో సుమారుగా ఇప్పుడు 100 మంది వస్తున్నారండి. కానీ ఇప్పుడు ఇలా ఇంకో మహా అంటే తెలుగులో చూసుకుంటే ఇంకో 4-5 క్లాసులు జరుగుతున్న ఆన్లైన్లో. ఒకవేళ ఇప్పుడు జరుగుతున్నా అనుకోండి, నాకు తెలిసి ఇప్పుడు మనతో పాటు ఇంకొకరు క్లాస్ చేస్తున్నారేమో, ఒక 200-300 మంది ఆన్లైన్లో క్లాస్ అటెండ్ అవుతారు అనుకోండి. మహా అంటే 500 మంది, అవునా? ఇప్పుడు తెలుగు ప్రజలు ఎంతమంది ఉన్నారండి? తెలుగు ప్రజలు ఎంతమంది ఉన్నారండి? తెలుగు ప్రజలు కోట్లాది మంది, అవునా? కోట్లాది మందిలో 100 మంది భగవద్భక్తి చేసుకోవడానికి రుచి చూపిస్తున్నారు. సరే, కొంతమంది క్లాస్ అటెండ్ అవ్వట్లేదు, వేరే చదువుకున్నారు, భక్తి చేసుకుంటున్నారు. ఎంత కాకుండా కానీ ఒక 1000 వేలల్లోనే ఉంటారు కదండి, కోట్లల్లో అయితే లేరు కదా. సో అంటే ఇలా వేలలో ఒకరు, అవునా? ఇంకా ఇంతమంది కూడా చేస్తున్నారు. ఎందుకు అంటే ఆ ప్రభుపాదుల వారి కృప, ఈ చైతన్య మహాప్రభువుల యొక్క కృప, అవునా? 12 కోట్లు అంటే ఇక్కడ రాశారు మనకు ఒక డివోటి గారు, శ్యామ్ సుందర్ రావు గారు. 12 కోట్ల జనాభాలో 1 కోటి కూడా కాదండి భక్తి చేసుకునేది, శుద్ధ భక్తి కోసం ప్రయత్నించేది. 1,00,000 కూడా కాదండి, 1,00,000 మంది కూడా ఉంటారో లేరో తెలుగులో, మనం తెలుగు గురించి మాట్లాడుకుంటే ఇప్పుడు. సో చాలా తక్కువ మంది అనమాట, ఎంతో అరుదు. ఆ విషయాన్ని ఇక్కడ కృష్ణుడు చెప్తున్నాడు. అలా ప్రయత్నించిన దాంట్లో కొంతమంది మళ్ళీ జ్ఞాన మార్గాన్ని ప్రయత్నిస్తారు, కొంతమంది ధ్యాన మార్గాన్ని ప్రయత్నిస్తారు, కొంతమంది కర్మయోగులుగా మారుతారు, కొంతమంది మాత్రమే భక్తి యోగం వరకు వెళ్తారంటే. ఇప్పుడు స్కూల్లో పిల్లలు ఎంతోమంది చదువుకోరు, కొంతమంది మాత్రం స్కూల్లో జాయిన్ అవుతారు, అవునా? సో ఒక 1000 మంది పిల్లలు స్కూల్లో జాయిన్ అయితే ఎల్కేజీలో, పిహెచ్డి ఎంతమంది చేస్తారండి? 1-2
అవునా? అలా ఇలా కొంతమంది ఎంతో ఇలాంటి ప్రయత్నం ఎవరైతే చేస్తారో మానవ జీవితాన్ని సఫలం చేసుకోవడానికి, అందులో కశ్చిన్ మాం వ్యక్తి తత్వత యతతామపి సిద్ధానాం, అందులోంచి ఎవరో ఒకరు సిద్ధం, అసలు సిద్ధం అంటే ఆధ్యాత్మిక పద్ధతిలో భక్తి యోగం వరకు వెళ్తారు. మళ్ళీ అందులో కూడా చెప్పుకున్నాం కదా, 100% ఇంకా ప్రతి ఒక్కరు చేయడం సంభవమా అంటే అది మన చేతుల్లో ఉందండి. ప్రభుపాదుల వారు అన్నారు, ఇంకా మీరు తెలుసుకున్నారు కదా భగవద్గీతలో, నిన్న 50% అయినా పర్లేదు, మిగతా 50% వచ్చే జన్మలు చేసుకోవచ్చులేండి, తొందర ఏం లేదు. అలా కొంతమంది అనుకుంటారు. సరే ఇప్పుడు కొద్దిగా చేసుకుందాము, ఇంకా మిగతా 50% వచ్చే జన్మలో అని. కానీ తెలియదు కదండి మనకు వచ్చే జన్మలో ఎక్కడ ఉంటామో, ఎలా ఉంటామో, ఏ పరిస్థితుల్లో పుడతామో, మళ్ళీ మనకు అప్పుడు గుర్తుంటుందో లేదో, అప్పుడు కూడా ఇలాగే సోమరితనంతో మళ్ళీ మెల్లగా చేసుకుందాంలే అనుకుంటామో, తెలియదు కదా. అందుకని ప్రభుపాదుల వారు అంటారు, ఈ జన్మలోనే మీరు 100% భక్తిని, మీరు భక్తిలో ఉన్నతి చెందాలి. ఈ జన్మ తర్వాత మీరు డైరెక్ట్ ఇక్కడ నుంచి మనము భగవద్ధామానికి వెళ్ళడానికే మనం అదే లక్ష్యంగా భక్తి మార్గంలో పయనించాలి. మెల్లిగా ఇంకా జన్మలు ఉన్నాయి కదా మనకి, మెల్లిమెల్లిగా ఇంకొన్ని జన్మల తర్వాత వెళ్దాంలే భగవద్ధామానికి, అలాంటి భావంతో భక్తి చేసుకుంటే మనం ఇంకా స్లో అయిపోతాం అనమాట, ఇంకా నెమ్మదిగా అయిపోతుంది మన భక్తిలో ఉన్నతి అనేది. సో చాలా సులువండి. చూశారు కదా, పరీక్షిత్ మహారాజ్ 7 రోజులు ఓన్లీ భాగవత శ్రవణం చేసి భగవద్ధామానికి వెళ్ళిపోయాడు. సో శ్రవణం అనేది అంత ఇంపార్టెంట్. సో ఇక్కడ మనం అదే చూస్తున్నాము. అలా ఎవరో ఎంతో వేల మందిలో ఒకరు దీనికి ప్రయత్నిస్తే అందులో ఒక్కరు ఈ యొక్క భక్తి యోగం వరకు వస్తారంట. ఆ భక్తి యోగంలో కూడా మళ్ళీ కొంతమంది మాత్రమే నన్ను పూర్తిగా అర్థం చేసుకుంటారు. అందుకనే తర్వాత ఇంకో శ్లోకంలో కూడా మనం చూస్తాం వేరే దగ్గర, బహునాం జన్మానాం అంతే. అలా ప్రయత్నించి ఎన్నో జన్మల తర్వాత అసలు భక్తి యోగం వరకు వస్తారంట. అంటే మీరు ఎప్పుడో ఎన్నో జన్మలో ఏదో ఒకటి చేసుకుని ఉంటారు భగవంతుడి పట్ల, అంటే ఆధ్యాత్మిక మార్గంలో ఏదో ఒక ప్రయత్నం అనేది చేసి ఉంటారు. చేసి ఉండకపోతే ఇంకా భగవంతుడు ఇంకా శుద్ధ భక్తుల యొక్క కృప ద్వారా వచ్చారనుకోండి ఇస్కాన్లోకి కానీ భక్తి మార్గానికి కానీ. సో అది కృష్ణుడు అంటున్నాడు, కశ్చిన్ మాం వ్యక్తి తత్వత, అందులోంచి ఎవరో ఒకరు నన్ను అసలు అర్థం చేసుకోగలుగుతారు. సో ఇది చాలా అందుకే అరుదనమాట. చాలామంది అంటారండి, ఈ భక్తి మార్గం ఏంటండి, ఇది చాలా సింపుల్, ఆ ధ్యానం ఎంత డిఫికల్ట్, ఎంత కఠినం అంటే అది ముఖ్యమైనదేమో, అది చాలా అరుదైందేమో అనుకుంటారు. చాలా సులువండి, హరే కృష్ణ జపం ఏముందండి, ఎప్పుడైనా చేసేయచ్చు, దానికి ఏం కష్టం అండి. ఎప్పుడైనా కథ వినడం ఏంటండి, ఎప్పుడైనా ఎక్కడైనా కథ వినొచ్చు. మాకు తెలుసు కృష్ణుడు భగవంతుడని, మేము ఎన్నో సినిమాలు చూసాము, భగవంతుడి లీలలు నాకు తెలుసు, ఇలా అనుకుంటారు అనమాట. నాకు భగవంతుడి గురించి తెలుసు, నేను భగవంతుడి నామం నాకు ఇష్టం వచ్చినప్పుడు మనసులో ఎప్పుడైనా అనుకుంటాను, అంతే కదా. ఇంత సింపుల్ భక్తి. ఈ మాత్రం దానికి ఇంత కష్టమా, దీన్ని సాధించగలమా అని ఎందుకు అంటున్నారండి అంటే, ఇలా భక్తి మనకు ఇష్టం వచ్చినట్టు చేసుకోకూడదు. రూప గోస్వామి చెప్పినట్టు మన ఆచార్యులు, శాస్త్ర శృతి స్మృతి పురాణాది పంచరాత్ర విధిం వినా ఐకాంతికీ హరిర్భక్తిర్ ఉత్పాతాయైవ కల్పతే. చూడండి, చాలామంది భక్తి చేసుకుంటున్నారు, అవునా? కానీ మీరు ఆ భక్తి ఆలోచించండి. శృతి స్మృతి పురాణాది, వీటి ప్రకారం పంచరాత్ర, ఇవన్నీ శాస్త్రాలండి, వీటి ప్రకారం ఈ విధి అలా అందులో చెప్పిన విధిగానే మనం భక్తి చేసుకుంటున్నామా? చిన్నప్పటి నుంచి మనం అందరము భగవంతుడిని నమ్మిన వాళ్ళమే, చాలామంది ఇక్కడ వచ్చే వాళ్ళము. కొంతమంది నమ్మని వాళ్ళు కూడా ఇస్కాన్కి వచ్చాక నమ్మడం స్టార్ట్ చేశారు. ప్రభుపాదుల యొక్క భగవద్గీత చదువుకొని నాస్తికులు కూడా భక్తులుగా మారారు. కానీ చాలామంది ముందు నుంచే మనకు భగవంతుడి మీద శ్రద్ధ ఉంది చిన్నప్పటి నుంచే, అవునా? సో ఇలా భగవంతుడికి హరిభక్తి ఎలా చేసుకోవాలనే విషయాన్ని మనము ఎన్నిసార్లు చిన్నప్పటి నుంచి శాస్త్రాలు చదివి నేర్చుకున్నామండి, విధానాన్ని, అవునా? మనకు సహజంగానే కొంచెం భక్తి అనేది ఉంది మన యొక్క ఆచారంలో, మన యొక్క తల్లిదండ్రులు లేకపోతే మన యొక్క పూర్వీకులు ఆచారాల ప్రకారం మనం చేసుకుంటూ గుళ్ళకి వెళ్ళే వాళ్ళం, భగవంతుడికి పూజించుకునే వాళ్ళం, అవునా? కానీ ఎక్కడైనా గుడికి వెళ్ళినప్పుడు చాలా అరుదు, కొన్ని చోట్ల జరుగుతుంది. కానీ ఎక్కడైనా మీరు వెళ్ళి అక్కడ భగవద్గీత నేర్చుకున్నారా, భాగవతం నేర్చుకున్నారా, శాస్త్రాలు చదివారా గుడిలోకి వెళ్ళి, లేకపోతే మీరు ఇంట్లో అయినా ఎప్పుడైనా చదివారా, దాని ప్రకారం భక్తి చేసుకున్నారా, లేదే. సో అందుకని అలాంటి భక్తి మనం ఆలోచించాలి. అది కూడా ఒక రకమైన భక్తి అండి, మనం చదువుకుంటాము, కానీ ఇది అశుద్ధ భక్తి, ఉన్నతమైన భక్తి, ఇంకా ఆ స్టేజ్కి అది కాదన్నమాట. అది మీరు ఇప్పుడు వచ్చిన వాళ్ళు అర్థం చేసుకోగలరు చెప్పిన విషయాన్ని. సో మనం ఇలా భక్తి, మనం శాస్త్రయుక్తంగా భక్తి చేసుకోవాలి. లేకపోతే చాలామంది వాళ్ళు డిజైన్ చేసుకుంటారు అనమాట ప్లాను.
అచ్చా, ఈ శ్లోకం అండి మేము ఇది ఇక్కడే ఉందండి. ఈ మూడవ అధ్యాయంలో తాత్పర్యంలో ప్రభుపాదులు గారు రాశారండి ఈ శ్లోకాన్ని. తాత్పర్యంలో మీకు కనిపిస్తుంది శ్లోకం. ఎవరి దగ్గర అయితే గీత ఉందో చూసుకోవచ్చు. సో ఇక్కడ అతనమాట మనం భక్తి ఎలా చేస్తున్నాం అనేది ముఖ్యం. చాలామంది నేను భక్తి చేస్తున్నాను ఏంటి అసలు మొత్తం మాంసం తినడం మానేయాలా? అవసరం లేదు. శనివారం ఒకరోజు తినకుంటే సరిపోతుంది అంతే. నేను సాయిబాబాని నమ్ముకున్నాను, నేను ఈ వెంకటేశ్వర స్వామిని నమ్ముకున్నాను, ఎవరినో ఒకరు నమ్ముకున్నాను. సో ఆయన ప్రకారం, ఆ దైవం ప్రకారం, నేను పూజించే నా దైవం ప్రకారం శనివారం ఒకరోజు తినకుంటే సరిపోతుంది. లేకపోతే సోమవారం ఒకరోజు తినకపోతే, శుక్రవారం ఒకరోజు తినకపోతే, అలా వాళ్ళకు వాళ్ళే నిర్ణయం చేసుకుంటారనమాట. ఇంత చేసుకుంటే దీన్ని భక్తి అంటారు, నేను మంచి భక్తుడిని, అలా వాళ్ళని వాళ్ళే సమర్థించుకుంటుంటారు. అది ఎక్కడ రాశారండి ఫిలాసఫీ? ఈ సిద్ధాంతం ఎక్కడ? భగవద్గీతలో ఉందండి, భాగవతంలో ఉంది. మీరు సోమవారం లేకపోతే శనివారం ఒకరోజు మాత్రం వదిలి మిగతా రోజుల్లో ఏది పెడితే తినడం, ఏది పెడితే చేయడం అనేది వారానికి ఒకరోజు సోమవారం ఏదో శనివారం ఆదివారం గుడికి వెళ్తే సరిపోతుందా అండి? దర్శనం చేసుకున్నానండి మేము కూడా భగవంతుడిని, ప్రతి వారం వెళ్ళి గుడికి దర్శనం చేసుకుంటాం మేము. సో అవునండి, మీరు చెప్తున్నది కరెక్టే, చాలా మంచిదండి. మీరు భగవంతుడిని నమ్ముతారు. ఎంతోమంది నాస్తికుల కన్నా మీరు చాలా నయమండి. అలాగే మీరు చేసే పనికి చాలా మంచిదండి. కానీ ఇంకా పద్ధతిగా మనము శాస్త్రాలు ఉన్న విధానంగా చేసుకుంటే మనం పూర్తి లాభాన్ని పొందొచ్చు అనమాట. దానివల్ల కూడా మీరు అలా ఏదో ఒక రకంగా భక్తి చేసుకున్నారు కాబట్టి ఈరోజు ఈ భగవద్గీత చదువుకొని ఇంకా శుద్ధంగా భక్తి చేసుకునే అవకాశం మీకు లభిస్తుందని అనుకోండి. ఎందుకంటే ఇలా ఏదో విధంగా మీరు భక్తి చేసుకున్నారు, భగవంతుడి నామని జపించారనుకోండి, భగవంతుడి దర్శనం తీసుకున్నారనుకోండి, మీకు అది అజ్ఞాత సుకృతి అనమాట. అంటే మీకు దాని గురించి పూర్తిగా దాని యొక్క విలువ అర్థం చేసుకోకుండా ఏదో ఒక భక్తి చేశారు కదా, దానివల్ల మీకు కొంచెం అజ్ఞాత సుకృతి అనేది కలిగింది. అందుకనే మీకు ఈ యొక్క అనుగ్రహం లభించింది. మనం భగవంతుడు ఏ విధంగా భగవద్గీతలో భాగవతంలో చెప్పారో భగవంతుడి యొక్క శాస్త్రాల ప్రకారం భక్తి ఈరోజు మనం చేసుకోగలుగుతున్నాం. కనుక మనకు అది వృధా కాదు. కానీ మనం అనుకోకూడదు అదే జీవితాంతం అలాగే భక్తి చేసుకుందాం అని అనుకోవడం మాత్రం తప్పు. సో అలా అనుకుంటే ఇంకా చాలా సులువు అండి భక్తి. మనకి ఇష్టం వచ్చినట్టు మనం ఆలోచించుకొని మనమే డిసైడ్ చేసుకున్నాం అనుకోండి, కరెక్టే, అది కూడా ఒక రకమైన భక్తి, కానీ అది శుద్ధమైన ఉన్నతమైన భక్తి కాదు. సో అలాంటి వాళ్ళు మీరు చాలామంది చూస్తారండి. మన చుట్టుపక్కల, మన చుట్టాల్లో, లేకపోతే మన బంధువుల్లో, మన యొక్క ఇంటి దగ్గర ఎంతోమందిని ఇలా మనం కలుస్తూ ఉంటాము. సో వాళ్ళందరికీ మనం మెల్లిమెల్లిగా నచ్చ చెప్పాలన్నమాట. ఎలా భగవద్గీతని ఇవ్వాలి. భగవద్గీతలో ఉన్న శిక్షణలు మనం ఏవైతే నేర్చుకుంటున్నామండి, ఇవి మీరు వేరే వాళ్ళకు కూడా నేర్పాలండి, మీ యొక్క సాయశక్తుల ద్వారా, మీ యొక్క సామర్థ్యం అనుసారంగా. అప్పుడు ఏం జరుగుతుందంటే మీరే చూస్తారండి, ప్రభుపాద గారు అన్నారు, ఇలా అందరూ భక్తులైపోతే ఈ యొక్క భూలోకం వైకుంఠంగా మారిపోతుంది అని. అన్ని కష్టాలు ఏవైతే మనం చూస్తున్నామో ఇవన్నీ తగ్గిపోతాయండి. ఇంకా కరోనా రానే రాదు. మళ్ళీ యుధిష్ఠిర మారు, పరీక్షిత్ మహారాజు, రామచంద్రుడు, భగవంతుడు ఉన్నప్పుడు ఎలా ప్రజలు సుఖశాంతులతో ఉండేవాళ్ళు అలా మళ్ళీ ఉండగలుగుతారండి. కానీ మనం భగవంతుడిని పూజించాలి. అప్పుడు అందరూ భగవంతుడిని పూజించారు. అందుకనే ఇది సంభవం. మనము ప్రతి ఒక్కరూ మన యొక్క ప్రయత్నం ఈ విషయంలో మనం చేయగలిగితే, మనము ఆ సహాయం లేకపోతే ఆ యొక్క ప్రచారంలో ఆ యోగదాన్ మన వంతు మనం పాటిస్తే అది సంభవం అండి. అసంభవం అనేది ఏం లేదు. ప్రభుపాదులు వారు అనేవారు, నేను ఒక్క ముసలివాడిని 70 ఏళ్ళు 80 ఏళ్ళు ముసలివాడిని నేను మొత్తం ప్రపంచమంతా తిరిగి ఒక్క చేతిలో ₹1 లేకుండా ప్రపంచమంతా తిరిగి ఇన్ని మందిరాలని స్థాపించాను, ఇంతమందికి ప్రచారం చేశాను, ఇంతమంది భక్తుల్ని తయారు చేశాను. మీరందరూ నా శిష్యులు ఇంకా చాలా యంగ్, అంటే మీకు ఇంకా వయస్సులో ఉన్నారు, ఇంకా ఎన్నో ఏళ్ళు మీరు బతుకుతారు, ఎంతో ప్రచారం చేయొచ్చు, ఈ మొత్తం ప్రపంచాన్నంతా మనము భక్తిమయం చేసేయచ్చు, అందరినీ భక్తులుగా మార్చేయచ్చు. కానీ అది ఎప్పుడు సంభవం అంటే మీరందరూ కృషి చేస్తేనే అది సంభవం అని చెప్పారనమాట ప్రభుపాదులు వారు. కనుక మనం ఎవరో వస్తారు, ఎప్పుడో ఈ భక్తి ప్రచారం చేస్తారని ఎదురు చూడకుండా మనమే భక్తిని పంచడం మొదలుపెట్టాలి. మనకి ఏదైతే మనం నేర్చుకున్నామో అంతేనండి. ప్రభుపాదులు వారు ఉన్నప్పుడు మీకు తెలుసో లేదో, ప్రభుపాద లీలామృత చదివితే కనుక మీకు అర్థమవుతుంది ఎలా ఇస్కాన్ స్థాపన అనేది జరిగిందని. ప్రభుపాదులు వారు 3 నెలలు 6 నెలలు శిక్షణ ఇచ్చేవారు అంతే. శిక్షణ ఇచ్చేసి తర్వాత ఇంకా వాళ్ళు వెళ్ళేసి ప్రచారం చేసేవాళ్ళు. అంటే ప్రభుపాద దగ్గర నుంచి ఇలా మనం క్లాసులు వింటున్నట్టు ప్రతిరోజు ఎక్కడ క్లాసులు జరుగుతుంటే అన్నీ వినేవాళ్ళు, పుస్తకాలు చదువుకునేవాళ్ళు, కానీ దాంతోపాటే శిక్షణ కూడా ఇచ్చేవారు అనమాట. అంటే ప్రచారం కూడా చేసేవారు అనమాట. అందుకనే ఈరోజు ఇస్కాన్ ఇంత విశ్వవ్యాప్తంగా వ్యాపించింది. విశ్వవ్యాప్తంగా కోట్లాది మంది ఉన్నారు.
ఇంకా రష్యాలో అయితే ప్రభుపాదుల వారు అక్కడ వెళ్ళినప్పుడు ఒక్క భక్తుడు అక్కడంతా రష్యాలో అంటే కమ్యూనిస్ట్ అనమాట, అంటే వాళ్ళు భగవంతుని అస్సలు నమ్మరు. ఎవరైనా భగవంతుని నమ్మిన వాళ్ళు కనిపించారంటే జైల్లో వేస్తారు, చంపేస్తారు లేకపోతే. అలాంటి పరిస్థితి అనమాట రష్యాలో అప్పట్లో. ఇప్పుడు అలా లేదనుకోండి. ఇప్పుడు అక్కడ వేలు లక్ష ఎంతమంది భారతదేశంలో భక్తులు ఉన్నారో అంతేమంది కృష్ణ భక్తులు మీకు రష్యాలో కూడా కనిపిస్తారు. మీరు ఆశ్చర్యపోవచ్చు, అదేంటి మొత్తం మేము అనుకోలేదు భారతదేశంలో ఉన్నంత మంది భక్తులు ఎక్కడా ఉండరు అనుకున్నారు కదా. కాదండి, మీరు రష్యాకి వెళ్తే అక్కడ కూడా సత్సంగం జరిగితే 5,000 మంది 10,000 మంది వచ్చేస్తారండి సత్సంగంలో. భాగవత కథకి, భాగవత శ్రవణం చేయడానికి, భగవద్గీత కథకి, కీర్తన, హరినామ సంకీర్తనకి వేల మంది వచ్చేస్తుంటారు. అక్కడ కూడా లక్షల మంది ఇప్పుడు భక్తి చేసుకుంటున్నారు. ఎలా సాధ్యమైందంటే ప్రభుపాదుల వారు ఒక్కసారి వెళ్ళారంతే. ఎలాగో ఆయనకు అక్కడ పర్మిషన్ దొరికి ఒక్కసారి వెళ్తే అక్కడ ఆయన ఒక రూమ్లో ఉన్నాడు అంతే. అక్కడ బయట తిరగడానికి కూడా కష్టం. అక్కడ చాలా స్ట్రిక్ట్ అనమాట, ఇంకా లాక్డౌన్ లాగా అనుకోండి. సో అయినా కానీ అప్పుడు ఆయన ఒక అసిస్టెంట్ శ్యామ్ సుందర్ ప్రభు ఎలాగో ఒక ఇద్దరిని పట్టుకొని వచ్చారు రూమ్లోకి, ప్రభుపాద రూమ్లోకి. ఆయన 2 రోజులు 3 రోజులు ఆయన ట్రైనింగ్ ఇచ్చాడు అంతే. భక్తి గురించి మొత్తం నేర్పించేశాడు 2-3 రోజుల్లో. మీరు చూడండి ఇప్పుడు వేలు లక్షల మంది అయిపోయారు భక్తులు. అదనమాట శుద్ధ భక్తుల యొక్క మహిమ, కృప, భగవంతుడి యొక్క కృప ఉంటుంది వాళ్ళ మీద. సో అలా భగవంతుడికి అందుకే ఎంతో ప్రియం. ఎవరైతే భగవంతుడి యొక్క భక్తి ప్రచారం చేస్తారో భగవద్గీతల యొక్క శిక్షణ ఈ భగవద్గీతలోనే ఇస్తారండి. భగవద్గీతలో మనం లాస్ట్లో చూస్తాం 18వ అధ్యాయంలో. సో మనం మెల్లిమెల్లిగా మనకు వీలైనంత మటుకు ఈ విషయంలో మనం కూడా చేయాలన్నమాట. ఈ సరైన విధంగా భక్తిలో అందరూ చేసుకునే విధంగా దానికి మనము ప్రయత్నించాలన్నమాట. మనం కూడా ముందు చేసుకోవాలి సరిగ్గా భక్తి, తర్వాత ఇంకోటి చెప్పాలి. ఇప్పుడు చెప్పాడు కదా కృష్ణుడు, ఇప్పుడు నీకు నా అన్ని శక్తుల గురించి చెప్తానే, అన్ని విషయాల గురించి ఇప్పుడు స్టార్ట్ చేస్తానండి. 4వ శ్లోకం నుంచి చూద్దామంట. భూమిరపోనలో వాయు కమ్మనో బుద్ధిరేవచ అహంకారం మితీయం మే భిన్నా ప్రకృతిరష్టద. సో ఇక్కడ ఏం చెప్తున్నారంటే నా 8 మీది ముందు కూడా ఒకసారి చర్చించుకున్నాము. మన ఎప్పుడైతే ఆత్మతత్వం గురించి చర్చించుకుంటామో ఈ యొక్క ప్రకృతి అనేది 8 వస్తువులతో 8 పదార్థాలతో నిర్మితమై ఉన్నది. అవి ఏమేమి? భూమిరపోనలో వాయు కమ్మనో బుద్ధిరేవచ అహంకారం ఇతీయం మే భిన్న ప్రకృతిలో అష్టద అంటే 8. అష్ట అంటే 8, అవునా? సో మనం ఇవి ముందు కూడా చూసుకున్నాం కదా. భూమి, జలము, అగ్ని, వాయువు, ఆకాశము. ఇవి 5 స్థూల పదార్థాలు అనుకోండి. ఇంకోటి బుద్ధి, మనస్సు, అహంకారం వచ్చేసి సూక్ష్మ పదార్థాలు. వీటితో మొత్తం ఈ భౌతిక ప్రపంచం అనేది నిర్మితమైనది. మన భౌతిక శరీరాలే కాదు, మొత్తం భౌతిక ప్రపంచమే. కానీ ఇది నిర్జీవం అన్నమాట. జీవం ఎక్కడి నుంచి వస్తుందంటే భగవంతుడి యొక్క నుంచి పుట్టుకొచ్చే ఆత్మలు మనం అందరం. ఆ విషయాన్ని కూడా కృష్ణుడు చెప్పబోతున్నాడు ఇప్పుడు. సో ఈ విషయం ఇవన్నిటిని ఎక్కడి నుంచి పుట్టుకొస్తాయనేది మనం చూసుకున్నాం కదా. భగవంతుడు ఈ విషయం మనము భాగవతంలో కూడా చర్చించుకున్నాము. ఇక్కడ కూడా ప్రభుపాదుల వారు తాత్పర్యంలో రాశారండి. భగవంతుడు పురుషావతారాలు అంటారు, అవునా? భగవంతుడు పురుషావతారాలు ఎందుకు ఎత్తుతాడు? ఇవి పంచమహాభూతాలు, ఇవి 5 అండి. స్థూల పదార్థాలే పంచమహాభూతాలు అంటాం మనము. సో ఇవి కృష్ణుడి నుంచే మనకు అవతారాలు వచ్చాయి. 3 పురుషావతారాలు ఎత్తుతాడు, అవునా? ఆ 3 పురుషావతారాలు ఏంటంటే గుర్తున్నాయండి మీకు? 3 పురుషావతారాలు పేర్లు ఎవరు భాగవతం క్లాస్ అటెండ్ అయ్యారో వాళ్ళు ఆన్సర్ చేయాలి. ఎందుకంటే ఈ 3 పురుషావతారాల ద్వారానే ఈ భౌతిక ప్రపంచం అనే సృష్టి జరుగుతుంది. ఈ భౌతిక ప్రపంచాన్ని సృష్టించింది అసలైన కారకులు భగవంతుడే. కానీ భగవంతుడు ఏ అవతారాలు సృష్టించాయి? పురుషావతారాలు. అది మనం తెలుసుకోవాల్సింది. 3 అవతారాలు చెప్పండి. మొదటిది కారణోదాక్షాయ విష్ణు, నెక్స్ట్ వచ్చేసి ఆయన నుంచి వచ్చింది గర్భోదాక్షాయ విష్ణు. ఇంకొక అవతారం చెప్పాలి. గర్భోదాక్షాయ విష్ణు నుంచి ఎవరు వస్తారండి? క్షీరోదాక్షాయ విష్ణు. కరెక్ట్, అన్నీ వచ్చేసే ఆన్సర్లు. ఇదన్నమాట క్షీరోదాక్షాయ విష్ణు. ఈ క్షీరోదాక్షాయ విష్ణువే ప్రతి ఒక్కరి హృదయంలో పరమాత్మ రూపంలో నివసిస్తూ ఉంటాడు, అవునా? సో వీరు ఈ సృష్టిని నిర్మించడమే కాదు, దీన్ని పాలిస్తారు కూడా. మొదట సృష్టి వాళ్ళు కొద్దిగా నిర్మించి మిగతా అంతా బ్రహ్మదేవుడికి అప్పచెప్తారు. ఇంకా ఆయన ప్రతిరోజు
ఆ సృష్టిని కొద్ది కొద్దిగా చేస్తూ ఉంటాడు. సో మనకి ఇంకా ఈ సృష్టిలో ప్రతి ఒక్క జీవి ఒక ఆత్మలో పరమాత్మ రూపంలో ఆత్మ పక్కనే ఆత్మతో పాటు ఈ క్షీరోదాక్ష విష్ణు విస్తారమై ఉంటాడు. అవునా? ఇది భౌతిక ప్రపంచంలో మాత్రమే అని ఇక్కడ మనకు ప్రభుపాదులు వారు చెప్తున్నారు. సో పరమాత్మ అనే ఈ యొక్క అంశము క్షీరోదాక్ష విష్ణుది ఇది మనము ఓన్లీ భౌతిక ప్రపంచంలో చూస్తామండి, ఆధ్యాత్మిక ప్రపంచంలో ఉండరు. ఎందుకంటే అక్కడ అందరం ఆత్మకి ఒక స్వరూపం ఉంటుందండి. ఇప్పుడు మనకేంటంటే ఆత్మ అనేది లోపల ఉందన్నమాట అండి. మనమే ఆత్మ. మనకి ఇప్పుడు ఈ శరీరం ఒక డ్రెస్, ఒక వస్త్రం లాంటిది వేసుకొని ఉంది ఆత్మ. అందుకే మనం ఇప్పుడు ఆత్మను చూడలేం. కానీ ఎప్పుడైతే మనం ఆధ్యాత్మిక చిన్మయ జగతానికి వెళ్తామో, భగవద్ధామానికి, అక్కడ ఆత్మకి కూడా ఒక స్వరూపం ఉంటుందన్నమాట. ఆ స్వరూపం అంతా ఆత్మతత్వంతోనే ఉంటుంది. అక్కడ ఇంకా పంచమహాభూతాలు, ఈ మనస్సు, బుద్ధి, అహంకారం ఇవేమి ఉండవు, ఇవన్నీ ఇక్కడే. అలాగే పరమాత్మ కూడా అక్కడ ఉండదన్నమాట. అక్కడ ఆత్మ స్వయంగా డైరెక్ట్ భగవంతుడిగా సేవ చేసుకుంటుంది అన్నమాట. అలా ఎందుకంటే పరమాత్మతో పాటు ఉన్నాడు. ఎందుకంటే మనకు ఎప్పుడు మనం ఆయన వైపు చూస్తాము, ఎప్పుడు మనం ఈ శ్రవణం అనేది చేస్తాము, ఎప్పుడు వీడు ఆసక్తి చూపిస్తాడు. డాక్టర్ ఎప్పటి వరకు ఉంటారండి? పేషెంట్ ఉన్న వరకు. పేషెంట్ లేకపోతే ఇంకా డాక్టర్ అవసరం లేదన్నట్టు. అలా సో పరమాత్మ చూస్తాడు, వెయిట్ చేస్తున్నాడు. ఎప్పుడు వీడు ఇంకా నా పట్ల ఆసక్తి చూపిస్తాడు, ఎప్పుడు వీని హృదయాన్ని నేను క్లీన్ చేయడానికి నాకు చెప్తాడు, అదనమాట. మనం క్లీన్ చేసుకోలేము, ఓన్లీ మనం వింటే భగవంతుడు క్లీన్ చేసేస్తాడు అనమాట మన యొక్క హృదయంలో ఉన్న అనర్థాలన్నీ. అవునా? సో మనము ఇలా మొత్తం భౌతిక ప్రపంచంలో మొత్తం 24 పదార్థాలు ఉంటాయండి. 8 నుంచే ఇంకా 24 నిర్మితం అవుతాయి. అవన్నీ విస్తృత రూపంలో ఇక్కడ మనం చర్చించుకోము, ఎందుకంటే ఇవి ఇక్కడ మనకు ప్రభుపాదుల వారు మెన్షన్ చేశారు తాత్పర్యంలో. కానీ వీటిని మనం విస్తృత రూపంలో మనం 2-3 స్కందాల్లో భాగవతంలో చర్చించుకుంటాం. అప్పుడు మనము వాటిని చూద్దామంట. ఇప్పుడు మాత్రం మనం వచ్చే శ్లోకానికి 5వ నంబర్ శ్లోకానికి వెళ్తున్నాం. అపరేయం నితస్త్వన్యాం ప్రకృతిం విద్ధి మే పరాం జీవభూతాం మహాబాహో యేదం ధార్యతే జగత్. సో ఇప్పుడు కృష్ణుడు ఏమంటున్నాడంటే, ఈ ప్రకృతి ఇది కూడా నా నుంచే సృష్టించబడింది, అవునా? కానీ ఓ అర్జున, అపరేయం ఇతస్త్వన్యాం, ఇది కాకుండా ఇంకో శక్తి ఉంది నా దగ్గర. ప్రకృతి విద్ధి మే పరాం, ఈ ప్రకృతి కన్నా పరాశక్తి అది. ఇది అపరాశక్తి అయితే, ఈ ప్రకృతి అనేది అపరాశక్తి అయితే ఇంకొక ప్రకృతి ఉంది, అది పరాప్రకృతి, లేకపోతే నా పరాశక్తి ద్వారా నిర్మితమైనది. జీవభూతం మహాబాహో, ఓ మహాబాహో వాడు అర్జున, జీవభూతం, ఈ జీవుల యొక్క ఎవరైతే అన్ని ఆత్మలు ఉన్నాయో ఇవన్నీ అపరా ప్రకృతికి చెందినవి. ఏదం ధార్యతే జగత్, ఈ జగతంలో మనం ఏం చేస్తున్నామంటే ఇవన్నీ అంటే మన జీవుల గురించి చెప్తున్నారు. ఈ జగతానికి వచ్చి, ఈ యొక్క ప్రపంచానికి వచ్చి ఇవన్నీ ఏం చేస్తున్నాయంటే ప్రపంచంలో దోపిడీ చేస్తున్నాయంటే ఇక్కడ ఎంతో భోగించడానికి ప్రయత్నిస్తున్నారు, అవునా కదా? మీరు అనుకోవచ్చు, ఇదేంటి ప్రభు ఇలా అంటున్నారు అంటే, ఎందుకంటే ఇప్పుడు చూడండి, మీరు ప్రతి ఒక్కరూ మన విజ్ఞానవేత్తలు కూడా ఆ చంద్రమండలానికి వెళ్తున్నారు. ఆ చంద్రమండలానికి వెళ్ళి అక్కడ కూడా జెండా పాతేస్తున్నారు. ఈ చంద్రమండలం నాది, నేను ఫస్ట్ వచ్చాను, నేను ముందెళ్ళాను కాబట్టి ఇది నాది. అరే ఎవరిదండి అది? మీది, మీరు ముందెళ్తే మీది అయిపోతుందా? అంటే దోచుకోవడమే. ఇంకా దోచుకోవడం అక్కడ ఆగట్లేదండి, అమ్ముతున్నారు. మీకు తెలుసో లేదో, చంద్రుడి పైన భూముల్ని ఇప్పుడు అమ్ముకుంటున్నారు అక్కడ బయట. మీరు కావాలంటే కొనుక్కోవచ్చు చంద్రుడి మీద భూమిని, చాలా కాస్ట్లీ, రేట్లు చాలా ఎక్కువ. ఎవరిది, ఎవరు దోచుకుంటున్నారు, ఎవరు కొంటున్నారు, ఎవరికి అమ్ముతున్నారు, అసలు ఏం జరుగుతుంది? అంత భగవంతుడి సంపత్తి. అందుకనే ఇలా భగవంతుడి యొక్క మనము ఆధీనంలో ఉండి భగవంతుడి సంపత్తినే మనం మనది అనుకొని దాన్ని కొనుక్కోవడం, అమ్ముకోవడం అంటే ఇది మూర్ఖత్వం అన్నమాట. అందుకనే భగవంతుడు అంటాడు, ఇలాంటి వాళ్ళని మన శాస్త్రాలు అన్నారు దొంగలు అని. అంతే కదండి, ఎందుకంటే భగవంతుడు మొత్తం ప్రపంచం అంతా భగవంతుడు సృష్టిస్తే మనం దోచుకొని ఇది నాది అంటే ఎలా? సో అందుకనే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే అదే అంటున్నారు ఇక్కడ, జీవభూతం మహాబాహో ఏదం ధార్యతే జగత్. వాళ్ళు ధరించేస్తున్నారు నాది నాది అని ధారణ చేసుకుంటున్నారు ఈ జగత్తుని. సో ఇక్కడ
ఇదే మనకు అర్థమయ్యేది ఏంటంటే ఇక్కడ చెప్పేది ఏంటంటే 2 రకాల ప్రకృతులు ఉన్నాయి. ఒకటి పరా ప్రకృతి, ఇంకోటి అపరా ప్రకృతి. ఇప్పటివరకు మనం చర్చించుకున్నది ఇంతకుముందు ఆ 8 పదార్థాలతో నిర్మితమైనది ఏంటి అంటే ఈ భౌతిక ప్రపంచం. అదే అపరా ప్రకృతి. ఇంకొకటి ఏంటంటే ఆధ్యాత్మిక ప్రపంచం మరియు మన ఆత్మలు, భగవంతుడు, ఇదంతా భగవంతుడి నుంచి వచ్చే ఈ ఆధ్యాత్మిక ప్రపంచం కాకుండా మనము ఇక్కడ విషయం చెప్పింది ఏంటంటే ఈ ప్రపంచంలో అయితే 2 కదండి. ఒకటి పరా ప్రకృతి, ఒకటి అపరా ప్రకృతి, 2 కలిసి ఉంటాయి. ఈ జీవుల ద్వారా ఈ జీవులు ఎలాగైతే మనము ఈ యొక్క శరీరానికి మనం ఆత్మ ఎలాగో అలాగే భగవంతుడు ఈ విశ్వానికే ఆత్మ అనమాట. గర్భోదాక్ష విష్ణు, అవునా, మొత్తం విశ్వానికి బ్రహ్మాండానికి ఆయన ఆత్మ లాంటి వాడు అనమాట. ఆయన నడిపిస్తున్నాడు ఈ బ్రహ్మాండం. మనం ఎలా ఈ శరీరాన్ని నడిపిస్తున్నామో అలాగైనా బ్రహ్మాండాన్ని నడిపిస్తున్నాడు అనమాట. సో ఈ విషయాలు ఇక్కడ మనం నేర్చుకున్నాము. ఇంకా ముందుకెళ్దామంట 6వ శ్లోకానికి. ఏతద్యోనిని భూతాని సర్వాణీత్యుపధారయ అహం కృష్ణస్య జగతః ప్రభవః ప్రళయస్తతా. ఇప్పుడు కృష్ణుడు ఏమంటున్నాడంటే ఏతద్యోనిని భూతాని. ఎవరంటే ఇక్కడ ఏం చెప్తున్నాడంటే ఎవరైతే ఇక్కడ ఎంతమంది ప్రాణులు చూస్తున్నారో అండి, ఇవన్నీ ప్రాణులు, ఇవన్నీ జీవరాశులు ఈ 2 ప్రకృతుల ద్వారా నిర్మితమైనవి. అవునే కదండి. ఇప్పుడు మనం ఉన్నాము, మనం ఏంటంటే ఓన్లీ ఆత్మే మనం అసలు. కానీ శరీరం కూడా ఉంది కదండి మనతో పాటు. ఈ భౌతిక ప్రపంచంలో ఉన్నంత వరకు శరీరం మనతో పాటు ఉంటుంది, మనం జీవించున్నంత వరకు. మృతి చెందితే ఇంకో శరీరం ధారిస్తాం మనం. అంటే ఎప్పుడు ఆ మృతి చెందిన తర్వాత కూడా ఆత్మతో పాటు ఆ సూక్ష్మ శరీరం దాంతో పాటు తిరుగుతుంది. అంటే ఎప్పుడూ ఆత్మతో పాటు ఈ యొక్క అపరా ప్రకృతి కూడా జోడించే ఉంటుంది ఈ యొక్క భౌతిక ప్రపంచంలో. కనుక మీరు చూసే ప్రాణులందరూ, ఎవరైతే మీరు ప్రాణులను చూస్తున్నారో వాళ్ళందరూ ఈ 2 ప్రకృతులచే నిర్మించబడి ఉన్నారు, సృష్టించబడి ఉన్నారు అని ఇక్కడ మనకు ప్రభుపాదుల వారు చెప్తున్నారు అనమాట. సరే కృష్ణుడు చెప్తున్నాడు. ఇంకా కృష్ణుడు ఏమంటున్నాడంటే ప్రభవః ప్రళయస్తత అహం కృత్స్య జగత. ఈ జగతాన్ని సృష్టించింది, తర్వాత ప్రళయం ద్వారా సంహరించేది అన్నీ నేనే. సో ఇదన్నమాట. ఎలా అంటే మనం చూడండి, చాలా సింపుల్. ఒక అర్థం చేసుకోవడానికి ఇక్కడ ప్రభుపాదులు చాలా సులువైన ఉదాహరణ ఇచ్చారు. ఏంటంటే ఇప్పుడు ఆత్మ ఉందండి. ఆత్మ ఉన్నందుకే కదా మనం చిన్నగా మనం పుట్టినప్పుడు చిన్న శరీరంలో ఉంటామా, అవునా? ఇప్పుడు ఇంత పెద్ద శరీరం ఎలా అయింది మనకి? ఇంత పెద్ద శరీరం ఎలా అయిపోయింది? ఇప్పుడు పెద్దగా అయిపోయాం కదా. చిన్నగా ఉన్నప్పుడు ఇంతే శరీరం ఉంది, ఇప్పుడు పెద్దగా అయినప్పుడు ఇంత పెద్ద శరీరం ఎలా అయింది? ఎందుకంటే ఆ చిన్న శరీరంలో, ఆ చిన్న బాబు శరీరంలో లోపు కూడా ఒక ఆత్మ ఉంది. ఆత్మ ఉంది కాబట్టి శరీరం పెద్దదవుతుంది, అవునా? ఆత్మ అంతే ఉంటుందండి. ఆత్మ సైజు చేంజ్ అవ్వదు, కానీ శరీరం మాత్రం పెరుగుతూ ఉంటుంది. ఆత్మ కారణంగా ఎలాగైతే ఈ శరీరం వృద్ధి చెందుతుందో, పెరుగుతుందో, సృష్టించబడుతుందో ఒక విధంగా చెప్పాలంటే, అలాగే భగవంతుడు ఈ యొక్క భూమండలం అంటే ఈ యొక్క ప్రపంచం మరియు యొక్క బ్రహ్మాండంలో ప్రవేశించాడు కారణంగానే ఈ యొక్క భౌతిక ప్రపంచం కూడా సృష్టించబడుతుంది. అలా అన్నమాట. అందుకే చెప్పుకున్నాం మేము, మన శరీరానికి ఆత్మ ఎలాగో ఈ యొక్క బ్రహ్మాండానికి గర్భోదాక్ష విష్ణు అవతారం అలాంటిది అన్నమాట. ఓకే, సో మనము ముందుకెళ్దామంట. 7వ శ్లోకం చాలా ఇంపార్టెంట్ శ్లోకం అండి. మీకు కావాలంటే దీన్ని కంఠస్థం చేసుకోవచ్చు. ఇప్పుడు ఇక్కడ కృష్ణుడు చెప్తాడు మళ్ళీ ఎలా ఇవన్నీ ప్రపంచాన్ని, ఇన్ని గ్రహాలని అంతా ఎలా ఆయన పాలిస్తున్నాడు అనే విషయాన్ని. మత్తః పరతరం నాన్యాత్ కించిదస్తి ధనంజయ మహి సర్వం ఇదం ప్రోతం సూత్రే మణిగణైవ. ఇప్పుడు మనము ఏదైనా మన హారం ఉంటుందనుకోండి, ముత్యాల హారం అనుకోండి. ఇప్పుడు ఇక్కడ కంటిమాల అనుకోండి. ఇప్పుడు ఇందులో అన్ని ముత్యాలు కానీ ఇక్కడ మనకి తులసి బీడ్స్ కానీ ఉంటాయి, అవునా? మీరు చూస్తే అన్ని తులసి బీడ్స్ కానీ ముత్యాల హారంలో ముత్యాలన్నీ ఇలా లైన్గా ఎలా ఉన్నాయండి? దాని లోపల నుంచి ఒక దారం ఉంది, అవునా? ఆ దారం ఉంది కాబట్టి ఆ దారం ద్వారా ఇవన్నీ ఒక దగ్గర లైన్గా ఒకటికొకటి అంటుకొని ఉన్నాయి, అవునా? లేకపోతే ఇవన్నీ అటు ఇటు వెళ్ళిపోతాయి కదా. ఇలా ఒక మాల అనేది మాల రూపంలో ఉండలేదు. అలాగే ఈ సృష్టి ఈ రూపంలో ఉంది. ప్రతి గ్రహము, ప్రతి ఒక్క సూర్యుడు, ప్రతి ఒక్కరూ తన తన స్థానాల్లో ఎలా తిరుగుతున్నారు, ఈ సృష్టి ఎలా నడుస్తుంది అంటే వెనకాల
ఎలాగైతే ఈ యొక్క మోతీక అంటే మన ముత్యాల హారం లేకపోతే తులసిమాల వెనకాల లోపల మనకు కనిపించని ఒక తాడు మనకు అర్థం చేసుకోలేం లేదంటే దారం ఉందో, అలాగే భగవంతుడు చెప్తున్నాడు ఇక్కడ సూత్రే మణిగణ ఇవ, ఒక మణిహారంలో ఒక సూత్రం, అదే మన తాడు కానీ అదే మన దారం కానీ ఎలా ఉందో ఆ సూత్రం ఉంటుంది. అలాగైతే దానివల్ల ఆ మణిహారం ఎలా నిలబడుతుందో అలాగే ఈ సృష్టి నిలబడుతుంది. దాని వెనకాల నేను ఉన్నాను, మీకు కనిపించట్లేదు కదా, కానీ దాన్ని నేనే పాలిస్తున్నాను నాయన అని ఇక్కడ చెప్తున్నాను అనమాట. మత్తరహ పరతరం నాకు ఇంకెవ్వరూ లేరు, ఇంకెవరో కాదు ఈ సృష్టిని మెయింటైన్ చేసేది పాలించేది నేనే అని ఇక్కడ కృష్ణుడు చెప్తున్నాడు. మత్తః పరతరం నాన్యత్ కించిదస్తి ధనంజయ మయి సర్వం ఇదం ప్రోతం సూత్రే మణి గణా ఇవ. ఈ మణి యొక్క హారాన్ని యొక్క ఉదాహరణని మనకి కృష్ణుడే ప్రస్తుతిస్తున్నాడు ఇక్కడ. సో మనము ఇప్పటివరకు చాలా చర్చించుకున్నాం మనం కృష్ణుడి యొక్క శక్తుల గురించి. ఇప్పుడు మనము ఇలా కృష్ణుడు అంటున్నాడు కదా, ఎలా నేను మొత్తం ప్రతి ఒక్క ప్రపంచం అంతా నా నుంచే సృష్టించబడింది, ఎలా నువ్వు అర్థం చేసుకోవడం ఒకటి. ఇంకొకటి కొంతమందికి ఏంటంటే భగవంతుడి యొక్క రూపం ద్వారా వాళ్ళు ఆరాధించరు, మేము భగవంతుడి రూపం మేము నమ్మము అని అనుకుంటారు. వాళ్ళకి భగవంతుడు ఇంకో విధంగా వాళ్ళని అర్థం చేసుకోవచ్చు అని కూడా చెప్తున్నాడు ఇక్కడ. ఇంకోటి ఏంటంటే ఇవన్నీ భగవంతుడి నుంచే వచ్చాయని మనం ఎలా అర్థం చేసుకోవచ్చు అనే విషయాన్ని కూడా కృష్ణుడు ఇక్కడ మనకి వివరిస్తున్నాడు. ఇప్పుడు 8, 9, 10, 11 ఈ 4 శ్లోకాల్లో ఎలా మనము కృష్ణుడు అంటే భగవంతుడు సర్వవ్యాప్తంగా అన్ని చోట్ల వ్యాపించి ఉన్నాడు మనము ఎలా అర్థం చేసుకోగలము అంటే ఇవన్నీ భగవంతుడి శక్తి ద్వారానే కదండి, అన్ని భగవంతుడి శక్తి భగవంతుడి నుంచే ఉత్పన్నమైనవి. కానీ మనం ఎలా అర్థం చేసుకోవడం అనే విషయాన్ని ఇప్పుడు కృష్ణుడు మనకు తెలియజేస్తున్నాడు. అంటే మనం ఏది చూసినా కానీ మనం భగవంతుడిని గుర్తు చేసుకోవచ్చు, ఇది భగవంతుడిది, భగవంతుడి నుంచి వచ్చింది, ఇది భగవంతుడిని అని అర్థం చేసుకోవచ్చు. ఎలాగైతే ఒక చిన్న ఉదాహరణ అండి, సపోజ్ మీ చిన్న బాబు కానీ మీకు చిన్న బాబు కానీ పాప కానీ ఉందనుకోండి, మీ బాబు కానీ పాప కానీ, అప్పుడు పాప అక్కడ లేకున్నా కానీ ఆ పాప కానీ బాబు కానీ చొక్కా అక్కడ ఉందనుకోండి, మీ బెడ్ మీద కానీ ఆ సోఫా మీద కానీ టేబుల్ మీద కానీ, వెంటనే ఆ చొక్కా చూడగానే మీకు ఏమర్థం అవుతుంది, ఇది పాపగా చొక్కా లేకపోతే బాబు చొక్కా, అవునా? వెంటనే మీకు బాబు పాప గుర్తొస్తుంది, అవునా? వెంటనే బాబుది పాపదంట, అది బాబు అని దానికి వెంటనే మీకు గుర్తుకొచ్చేస్తుంది. అలాగనమాట. సో భగవంతుడు చెప్తున్నాడు ఇక్కడ, మీరు ఎలా నన్ను గుర్తుంచుకోవచ్చు, మొత్తం ప్రపంచాన్ని సృష్టిని చూసి ఈ విషయాన్ని మనం నేర్చుకోగలిగితే చాలా మంచి సైన్స్ అండి, ఇది ఒక విజ్ఞానం. ఏం చూసినా ఎలా దాన్ని భగవంతుడి యొక్క సంబంధం, దానికి సంబంధం భగవంతుడి సంబంధం ఏముంది అనే విషయాన్ని వెంటనే అక్కడ మనము గుర్తుపట్టగలిగితే మన దృష్టి మంచిగా, ఇది ఒక మన ఈ దృష్టిని పెంచుకోవచ్చు మంచిగా, కృష్ణ చైతన్య దృష్టి అన్నమాట ఇది. ఎలా అంటే ఇప్పుడు చూడండి, ఈ 4 శ్లోకాల్లో చెప్తున్నారు, ఇంకా మిగతా అధ్యాయాల్లో ఇంకా చాలా చెప్తారు ఇలాంటి ఉదాహరణలు. ఇక్కడ ఓన్లీ 4 శ్లోకాల్లో చెప్పారు అంతే, కానీ చాలా మంచి మంచి ఉదాహరణలు ఉన్నాయి. ఇప్పుడు లైన్గా మనం 4 శ్లోకాలు చూసుకుంటూ వెళ్తాం, తర్వాత ఏమైనా పాయింట్స్ ఉంటే చర్చించుకుందాం, లేకపోతే ఒక శ్లోకం తర్వాత ఇంకో శ్లోకం అని చూసుకోవచ్చు, పర్లేదు. మొదటి శ్లోకం 8వది. రసోహం అప్సు కౌంతేయ ప్రభాస్మి శశి సూర్యయ ప్రణవః సర్వవేదేషు శబ్దః కే పౌరుషం నృషు. ఈ శ్లోకం చూద్దామంట. ఇందులో కృష్ణుడు ఏమంటున్నాడు, రసోహం అప్సు కౌంతేయ, కౌంతేయ కుంతిపుత్ర అర్జున, రసోహం అప్సు, నీటి యందు రుచిని నువ్వు చూసావు కదా, ఆ నీటి యందు రుచి ఎవరనుకుంటున్నావు, అది నేనే. కృష్ణుడి వల్లనే నీటికి రుచి ఉంది, లేకపోతే అంటే కృష్ణుడు ప్రతిదానికి, ఇక్కడ మనకు ప్రభుపాదులు వారు చెప్తారు, దీని అర్థం ఏంటంటే కృష్ణుడు ప్రతిదానికి సృష్టిలో సృష్టించినప్పుడు ఒక రుచి, ఒక వాసన, దానికి ఒక ప్రత్యేకమైన కొన్ని లక్షణాలన్నీ కృష్ణుడు ఇచ్చాడనమాట. అలాగే నీటికి కూడా రుచి ఇచ్చాడు, దానివల్లనే మనకు నీటి రుచికరంగా ఉంటుంది కాబట్టి నీళ్ళు తాగాలనిపిస్తుంది. అదే సముద్రం, మంచి నీళ్ళ గురించి, అదే సముద్రంలో నీళ్ళు ఏంటంటే అవి మనం తాగలేము, ఎందుకు ఉప్పు ఉంటాయి, ఎందుకంటే వాళ్ళు ఉప్పు కలిసింది కదా. అలా ఏమైనా కలిపారనుకోండి నీటిలో, అప్పుడు దాని యొక్క స్వాద అదే టేస్ట్, రుచి అనేది చేంజ్ అయిపోతుంది. కానీ ఇప్పుడు ఏమీ కలుపుకున్నప్పుడు శుద్ధ నీళ్ళు అందులో ఉన్న రుచి, అది భగవంతుడు అనమాట. అలా మనం అర్థం చేసుకోవచ్చు. మనం ఒక నీళ్ళు తాగినప్పుడు మనం ఆస్వాదించే ఆ స్వాదు,
ఆస్వాదించే రుచి భగవంతుడు, కృష్ణుడు అని అర్థం చేసుకోవచ్చు. అలా ఆ విధంగా వ్యాప్తి చెంది ఉన్నాడు. కృష్ణుడి యొక్క శక్తే కదా, అది కృష్ణుడి యొక్క శక్తి ద్వారానే ఇదంతా ఉందన్నమాట. ఈ విధంగా అంటే ఆ రుచి ఇచ్చింది కృష్ణుడే నీళ్ళకి, అలా చెప్తున్నాడు ఇక్కడ. ఎందుకంటే ఆయనే కదా సృష్టించింది నీళ్ళు అన్నీ, కాబట్టి ఆయన చెప్పగలలేదు, మనం చెప్పలేము. ప్రభాస్మి శశి సూర్యయో, అలాగే ప్రభాస్మి, ప్రభ అంటే లైట్ అండి. ఈ యొక్క ప్రకాశం ఏదైతే సూర్యుడి నుంచి చంద్రుడి నుంచి వస్తుందో అది నేనే. ఎందుకంటే సూర్యుడికి చంద్రుడికి ఆ శక్తి ఇచ్చింది కృష్ణుడే కదండి. అందుకని మీరు అలా సూర్యుడిని చూసినప్పుడు అర్థం చేసుకోవచ్చు, ఆ సూర్యశక్తి, సూర్యకాంతి కృష్ణుడి నుంచి వస్తుంది అని అలా గుర్తుంచుకోవచ్చు, కృష్ణుని గుర్తు చేసుకోవచ్చు. చంద్రుడిని చూసినప్పుడు ఆ చంద్రకాంతి, ఆ వెన్నెల కృష్ణుడి నుంచే వస్తుంది, కృష్ణుడి యొక్క శక్తి ద్వారానే వస్తుందని కృష్ణుడిని గుర్తు చేసుకోవచ్చు. శబ్దఖే, మనము ఆకాశంలో ఇప్పుడు శబ్దం, ఇప్పుడు మనం మాట్లాడుకునే శబ్దం కూడా ప్రయాణిస్తుంది కదా, ఆ శబ్దము ప్రయాణిస్తుంది ఆకాశంలో, ఆ శబ్దం కూడా నేనే అంటున్నాను. ఇంకేంటండి, చాలా సులువు మనకు కృష్ణుడి గుర్తు చేసుకోవడం. పౌరుషం ఋషు, పౌరుషం ఒక వ్యక్తిలో పౌరుషం, ఏదో సాధించగలిగే ఆ శక్తి, స్థోమత, ఏదైతే సామర్థ్యం ఉందో ఆ సామర్థ్యం నేనే అని ఇక్కడ కృష్ణుడు చెప్తున్నాడు అనమాట. మనం కూడా ఇలా అర్థం చేసుకోవాలి. ఓ నేను అప్పుడప్పుడు మనం చాలా ఎక్కువగా పొగురు మనకు పెరిగిపోతుంది, నేను పెద్ద గొప్ప అని. కానీ కృష్ణుడు అంటాడు ఆ పౌరుషం నేనే ఇచ్చాను. అంటే మనకి ఇచ్చిన సామర్థ్యం అంతా కృష్ణుడే. మనం ఎప్పుడప్పుడు మనం ఎక్కువగా నేను చెప్తానండి, అచింత భేద తత్వ ఈ 8వ శ్లోకంలోనే వస్తుంది తాత్పర్యంలో, అది నేను వివరిస్తాను. ధన్యవాదాలు గుర్తు చేసినందుకు. సో పౌరుషం ఋషు అంటే అలా పౌరుషం అనేది కూడా ఒక వ్యక్తిలో కృష్ణుడే ఇచ్చాడు అని. కనుక మనము దేనికి గర్వితులం కాకూడదు ఎక్కువగా. అన్నీ కృష్ణుడు ఇచ్చాడు కాబట్టి మనం ఏదో చేయగలుగుతున్నాం, లేకపోతే మనం ఏమీ చేయలేము. ఇంకా చాలా ఇలాంటి చెప్తారు కృష్ణుడు. అప్పుడు దానివల్ల మనం ఇంకా మన యొక్క ఒకవేళ చాలా ఈథర్ అంటే ఏం లేదండి, ఈథర్ అంటే స్పేస్. అది కెమికల్లో మనం ఈథర్ అంటే డైమిథైల్ ఈథర్, డైథైల్ ఈథర్ ఉంటాయి, అవి కెమిస్ట్రీ ఉన్న వాళ్ళకి తెలుసు. ఆ ఈథర్ కాదండి ఇక్కడ ఉన్నది. ఈథర్ అంటే చెప్పాలంటే ఆకాశం అనుకోవచ్చు, స్పేస్. ఓకే, ఇప్పుడు ఇక్కడ మనకు తాత్పర్యంలో ప్రభుపాద ద్వారా చెప్తున్నారనమాట. ఇది ముందే చెప్పుకున్నాం మనం. ఇప్పుడు ఒక భగవంతుడిని రూపాన్ని నమ్మనివాడు అంటే మాయవాదులు ఉంటారు కదా, నిరాకారవాదులు మరియు మనము భగవంతుడిని ఆ రూపాన్ని కూడా మనం నమ్మేవాళ్ళమి. ఆ బ్రహ్మజ్యోతిని, పరమాత్ముని, భగవంతుడిని మూడింటిని మనం నమ్ముతామండి. భగవంతుడికి 3 లక్షణాలు ఉన్నాయని, ఇది సంపూర్ణమైన అర్థం చేసుకున్నాం భగవంతుడిని. కానీ ఎవరైతే ఇక్కడ ఇది చెప్తున్నారో, ఎవరైతే నిరాకారవాదులు ఉన్నారో వాళ్ళు ఏమైనా అర్థం చేసుకుంటారంటే, చూసారా భగవంతుడు చెప్తున్నాడు ఇక్కడ, భగవంతుడు రుచి రూపంలో ఉన్నాడు, ఆయనకి రూపం లేదు, ఈ రుచే భగవంతుడు. సో వాళ్ళు అలా అర్థం చేసుకుంటారనమాట. ఈ రుచినే భగవంతుడు అని అర్థం చేసుకుంటారు. కానీ మనకే అర్థమవుతుంది ఇది భగవంతుడి యొక్క లక్షణం, శక్తి, భగవంతుడు ఇచ్చిన శక్తి అని. దాని ద్వారా మనం అర్థం చేసుకుంటాం. అంతేకాకుండా మనం అర్థం చేసుకునేది అంటే ఇది సృష్టించింది కూడా భగవంతుడే. భగవంతుడే దీనికి రుచి కూడా ఇచ్చాడు, ఆ జలాన్ని సృష్టించింది కూడా భగవంతుడే అని మనము భగవంతుడి పట్ల కృతజ్ఞత భావాన్ని వ్యక్తం చేయగలుగుతాం అన్నమాట. ఇది భగవంతుడు ఈ యొక్క రుచి ద్వారా మనం భగవంతుడిని గుర్తు చేసుకోవడమే కాకుండా, ఒక భగవంతుడు ఆ జలాన్ని మనకు ఇచ్చాడు, దీని ద్వారా మన దాహం తీరుతుంది అని భగవంతుడి పట్ల కృతజ్ఞత భావంతో ఉంటాడు భక్తుడు. అదనమాట. సో అందుకనే మనము ఎవరైతే భక్తులు ఉన్నామో మనం అర్థం చేసుకోవాలన్నమాట. మన యొక్క మనం అర్థం చేసుకుంటున్నాం కదా ఈ యొక్క తత్వాలు, సిద్ధాంతం. మన సిద్ధాంతాన్ని పేరేంటి? ఇప్పుడు మరి మీరు అంటున్నారు కదా వీళ్ళని ఎవరైతే రూపాన్ని నమ్మరు నిరాకారవాది, మరి మన సిద్ధాంతం ఏంటంటే ప్రభుజీ అంటే అదే ఇప్పుడు మనం మాతాజీ అడిగారు కదా, అచింత్య భేదతత్వం. ఇది మనకు చైతన్య మహాప్రభు వారు శాస్త్రాల నుంచి నేర్పించారనమాట. చాలామంది గొడవ పడుతూ ఉంటారు ఇద్దరు. ఈ నిరాకారవాదులు అంటారు భగవంతుడికి రూపం లేదు అని, ఆకారం లేదు అని, గుణాలు లేవు, ఏం లేవు, భగవంతుడు ఒక శక్తి, జ్యోతి, ఇలా మాట్లాడుతూ ఉంటారు. ఇంకా ఎవరైతే భగవంతుడి రూపాన్ని నమ్ముతారో కొంతమంది ఇలా వాళ్ళతో గొడవ పడతారు. ఏమని?
భగవంతుడికి ఇలాంటి నిరాకారవాది అంతా మిథ్య, ఇది కాదు, భగవంతుడికి రూపం ఉంది, ఆకారం ఉంది అని గొడవడుతుంటారు. మరి ఏది కరెక్ట్ అండి అంటే రెండు కరెక్టే, అర్థం చేసుకోవాలి సరిగ్గా మనం. అదే అచింత్య భేద అభేద తత్వ. అదే అనమాట మనకి ఇక్కడ అచింత్య భేదాభేద తత్వాన్ని మనం అర్థం చేసుకున్నాము. ఇప్పుడు భగవంతుడికి ఈ మూడు చెప్పాం కదా, బ్రహ్మేతి పరమాత్మేతి భగవానేతి సభ్యతే, మూడు లక్షణాలు ఉన్నాయి భగవంతుడికి, మొత్తం అది సంపూర్ణ అండర్స్టాండింగ్. మరి మనకి ఇప్పుడు నిరాకారవాదులు ఏమంటారంటే మనకి ఆ బ్రహ్మజ్యోతికి ఏ భేదం లేదు, మనం వెళ్ళి ఆ బ్రహ్మజ్యోతిలో లీనమైపో భగవంతుడు అయిపోతాం మనం కూడా. అది వాళ్ళ ఒక సిద్ధాంతం. కానీ మనం అర్థం చేసుకునేదంటే మనం ఎప్పుడు భగవంతుడికి మనడికి, మరి భగవంతుడు కూడా ఆధ్యాత్మిక రూపం, భగవంతుడిది కూడా సచ్చితానంద విగ్రహ భగవంతుడిది. మన బ్రహ్మ సమితిలో బ్రహ్మదేవుడు చెప్తాడు భగవంతుడి రూపం సచ్చితానంద విగ్రహ అంటే అది ఆధ్యాత్మిక రూపం. ముందు కూడా ఒకసారి చర్చించుకుందాం. అలాగే మనకు మన యొక్క ఆత్మ కూడా సచ్చితానందనే, దానికి కూడా సచ్చిదానంద రూపమే. అంటే రెండిట్లో తత్వం, అది కూడా భగవంతుడి యొక్క రూపం కూడా ఆధ్యాత్మికం, మన రూపం కూడా ఆధ్యాత్మికం అనమాట. మన ఆత్మ కూడా ఆధ్యాత్మికమే, స్పిరిచువల్. ఇక్కడ మనకి ఏ భేదము లేదు, భగవంతుడికి మన మధ్యలో భేదం లేదు. మరి ఎక్కడ భేదం అండి అంటే అకార్డింగ్ టు సైన్స్ సౌండ్ డజంట్ ట్రావెల్ ఇన్ వ్యాక్యూమ్, సౌండ్ రిక్వైర్స్ మీడియం. కరెక్ట్ అండి. ఇప్పుడు మనం చెప్పిన మీడియం అన్నాం కదా, మీడియం, ఆ మీడియమే దాన్నే మనం ఇప్పుడు ఇక్కడ ఈథర్ అని రాశారండి చెప్పాలంటే ఎగ్జాక్ట్గా. దానికి ఎగ్జాక్ట్ వర్డ్ మనకి ఇక్కడ ఇంగ్లీష్లో లేదు. ఇప్పుడు మనం చదువుకున్నాం కదా, ఇక్కడ ఆ స్పేస్కి అంటే ఇక్కడ కమ్, అది దానికి ఎగ్జాక్ట్గా మనకి ఇక్కడ ఇంగ్లీష్లో దాన్ని ఈథర్ అని రాశారు. కానీ అదేంటంటే మీడియం, మీరు ఏదైతే సైన్స్లో అంటున్నారో సౌండ్ ప్రయాణించడానికి మీకు ఒక మీడియం కావాలి కదా, ఆ మీడియమే ఇక్కడ దీన్ని ఈథర్ అని రాశారు. నేను దాన్నే స్పేస్ అని, అంటే ఏదో వెళ్ళడానికి స్పేస్ కావాలి కదా సౌండ్కి, అలాంటి స్పేస్ అన్నాను. కొన్ని చోట్ల మనం ఇంగ్లీష్లో స్పేస్ అని కూడా ట్రాన్స్లేషన్ చేశారు మన పుస్తకాల్లో. సో అందుకే నేను స్పేస్ అన్నాను. లేకపోతే మీరు దాన్ని ఎలాగా మీడియం అంటే మీడియం అని కూడా అర్థం చేసుకోవచ్చు. మరి మీడియం అంటే అది కొంతమంది ఇంగ్లీష్ మీడియమా తెలుగు మీడియం అంటారు. అందుకనే ఆ ఇంగ్లీష్ పదాలు కూడా, సంస్కృత పదాలు కూడా ఒక్కొక్క దానికి 2-3 అర్థాలు ఉంటాయి. సో మనకు అర్థం చేసుకోవడానికి ఏంటంటే అదే సౌండ్ అంటే శబ్దము ప్రయాణించడానికి ఒక మీడియం కావాలి. దాన్నే మనం ఆకాశం, ఆకాశం అనొచ్చు, లేకపోతే స్పేస్ అంటాము. ఓకే, ఇక్కడ ఈథర్ అని కూడా అంటారు, ఈథర్ అని కూడా రాశారు, అంతే, వేరే ఏం లేదండి. సో ఇక్కడ మనకి భగవంతుడికి మనకు ఉన్న ఈ ఆధ్యాత్మికం, ఇద్దరు ఆధ్యాత్మికం. కానీ భేదం ఏంటంటే భగవంతుడు విభు, మనం అను. అంటే భగవంతుడు చాలా పెద్ద, అనంతం, మనము చాలా చిన్న అన్నమాట. అది ఎప్పుడు మనం భగవంతుడికి సమానం కాలేము. ఆ విషయాన్ని మళ్ళీ ఇంకో దగ్గర వస్తుంది, అందుకే నేను అక్కడ చెప్దాం అనుకున్నాను. పర్లేదు, అది వచ్చినప్పుడు మళ్ళీ ఒకవేళ చెప్తాను. ఎక్కడుందో అది, మళ్ళీ వెళ్ళిపోయిందో లేకపోతే మిస్ అయిపోయిందో, ఎనీవేస్ నో ప్రాబ్లం. భగవంతుడు విభు, మనం అను. అంటే భగవంతుడు అనంతం, ఆయన శక్తి అనంతం. మనకు ఉందండి కొంచెం శక్తి, కానీ మనం చాలా పరిమితం. మన సైజు, మన రూపం పరిమితం. మనకున్న ఈశ్వర భావం అంటే కంట్రోల్ చేసుకుని నియంత్రించుకునే శక్తి, నియంత్రించే శక్తి పరిమితం. అన్నీ మనకున్నాయని పరిమితం. భగవంతుడికి అపరిమితం. అంటే భగవంతుడికి అనంతం, శక్తి కానీ రూపం కానీ ఎన్ని రూపాలని, ఎన్ని అవతారాలని ఎత్తొచ్చు భగవంతుడు, మనం ఎత్తలేం అలా. సో మనకుండే శక్తి, మనకుండే సామర్థ్యం అదంతా తక్కువ అనమాట, పరిమిత రూపంలోనే ఉంటుంది మనకి. అదే భగవంతుడికి ఏంటంటే అనంతం. మరి భగవంతుడి కృప ద్వారా మన శక్తి కూడా మనకు ఎక్కువ శక్తి కూడా రావచ్చు, భగవంతుడి కృప ఇస్తే. అలా కొన్ని శక్తి ఆవేశ అవతారాలకు భగవంతుడి యొక్క శక్తి ద్వారా వాళ్ళు ఎన్నో అసాధారణ కార్యాలు చేయగలుగుతారు అలా. సో కానీ మనకు మాత్రం స్వతహాగా చాలా మనకు ఉండే లిమిటేషన్స్ అనమాట. మన రూపం, మన శక్తి, సామర్థ్యం అన్నీ చాలా తక్కువ. చెప్పాలంటే చాలా ఎంతో డిఫరెన్స్ అనమాట. ఇంగ్లీష్లో భగవంతుడి ఇన్ఫైనైట్ అంటే, మన ఇంగ్లీష్ మళ్ళీ ఇన్ఫినిటిసిమల్ అంటారు, అంటే చాలా చిన్న అనమాట. భగవంతుడి ముందు మనం చాలా చిన్న. ఇంకా ఒక ఉదాహరణ కూడా ఇస్తారు మనకు శాస్త్రాల్లో. ఒకవేళ భగవంతుడిని మనము పెద్ద మంట, అగ్ని మంట, పెద్ద అగ్నితో, బ్లేజింగ్ ఫైర్, పెద్ద మంటతో పోలిస్తే అందులోంచి ఒక్క తినుక రేణు ఉంటుంది కదా, ఒక్క మంట ఒక చినుకుల్లాగా బయటకు వస్తాయి కదా,
దాన్ని కంపేర్ చేస్తారు మనతో, అవి మన ఆత్మలాగా అనమాట. సో ఈ విధంగా భేద అభేద అంటే మనకి భగవంతుడికి కొన్ని భేదాలు ఉన్నాయి, కొన్ని అభేదాలు కూడా. అంటే కొన్ని విషయాల్లో ఇద్దరము ఒకే గుణము, భగవంతుడి గుణం ఆధ్యాత్మిక గుణం, మనకుండే గుణము ఆధ్యాత్మిక గుణం అలా. కానీ ఇది అభేద భేద అదనమాట. కానీ ఇది విషయం మొత్తంగా మనం ఎప్పుడు భగవంతుడి యొక్క విషయం అనేది మొత్తం ఎప్పుడు అర్థం చేసుకోలేమంట. ఎందుకు అంటే భగవంతుడు అనంత, అవునా? అనంతశేషుడు భగవంతుడు. అనంతశేషుడికి ఎన్నో వేల ముఖాలు ఉంటాయంట. పాము కదా అనంతశేషుడు, ఆయనకి వేల ముఖాలు ఉంటాయన్నమాట. పడగలు, వేల పడగలు ఉంటాయి. సో ఒక్కొక్క ముఖం నుంచి భగవంతుడి యొక్క గుణగానాలు, కీర్తనలు, ఇంకా యొక్క లీలల గురించి ఆయన చెప్తూ ఉంటాడంట. కానీ ఎప్పుడు ఆయన ముగించలేకపోతాడంటగా. అన్ని భగవంతుడి లీలలు ఉన్నాయన్నమాట, అనంత లీల భగవంతుడి. మరి అలా అన్నమాట. కనుక భగవంతుడు ఏంటంటే అనంతం. మనం ఎప్పుడు భగవంతుడిని పూర్తిగా అర్థం చేసుకోవడం అనేది సాధ్యం కాదు. అందుకని అది ఎప్పుడు అచింత్యగా మిగిలిపోతుంది మనం ఎప్పుడు అది పూర్తిగా అర్థం చేసుకోలేము. కానీ తత్వ విషయంలో ఈ మాత్రం అర్థం చేసుకోవచ్చు. అందుకే ఇది మన యొక్క సంబంధం, అంటే మన యొక్క సిద్ధాంతం పేరేంటంటే అచింత్య భేద తత్వము. ఇదన్నమాట మన సిద్ధాంతం. పూర్తిగా మనం నేర్చుకునేది చైతన్య మహాప్రభువు మనకు నేర్పించింది శాస్త్రాల ద్వారా. ఇంకా మనం చూసుకుంటూ వెళ్దామంట. ఇప్పుడు తత్వం అయిపోయింది. నెక్స్ట్ రసోహం అప్సు కౌంతేయ అయిపోయింది కదా. ప్రణవ సర్వవేదేషు, ఓంకారం. భగవంతుడు అంటాడు ఆ మంత్రాలన్నింటిలో, సర్వవేదాల్లో మంత్రాలు ఓంకారం అది నేను. అది ఓంకారం అనేది భగవంతుడి యొక్క శబ్ద అవతారం అనమాట. భగవంతుడు శబ్ద రూపంలో ఉన్నట్టే ఓంకారం. సో శబ్ద ఖే, ఐఎమ్ ద సౌండ్ ఇన్ ఈథర్. సో నెక్స్ట్ వచ్చేసి పౌరుషం ఋషు. ఇది కూడా మనం చర్చించుకున్నాం కదా. ఓకే, మనం ముందుకు వెళ్దామంట. పుణ్యో గంధ పృథ్వీయం చ. ఇక్కడ కృష్ణ అంటాడు ఈ పృథ్వీ, భూమి నుంచి వచ్చే సువాసన. భూమికి ఒక సువాసన ఉంటుంది, మట్టికి ఒక వాసన ఉంటుంది, దానికి న్యాచురల్ ఫ్రాగ్రెన్స్, అది నేను. తేజస్యాస్మి విభావసో. విభావసం అంటే అగ్ని, మంటలో ఉండే ఆ హీట్, తేజం. దానివల్లనే కదా మనం వండుకుంటే, మంట ద్వారానే వండుకుంటే వంట ఉడుకుతుంది. ఆ హీట్ ఫైర్లో అది నేను. జీవనం సర్వభూతేషు. ప్రతి జీవిలో జీవనం నేనే పోసాను కదా. జీవనం, లైఫ్ అది నేనే. తపశ్చాస్మి తపస్విషు. తపస్విలు చేసుకునే తపస్సు శక్తి అది నేనే. బీజం మాం సర్వభూతానాం. ఇంకా చెప్తున్నారు కృష్ణుడు ఇక్కడ వచ్చే శ్లోకంలో, బీజం మాం సర్వభూతానాం. ఈ మొత్తం జగత్తుకి నేనే బీజం, నేనే కదా నాటింది ఈ యొక్క సృష్టిని, ఇంకా అన్ని జీవుల యొక్క ఆత్మల్ని ఇక్కడ సృష్టిలోకి. సో విద్ధిపార్థం సనాతనం. సో అన్ని జీవులను కూడా భగవంతుడే సృష్టించాడు. బుద్ధిర్బుద్ధిమతామస్మి. చెప్పాను కదా, బుద్ధిమంతుల యొక్క బుద్ధి కూడా భగవంతుడు నేనే అంటున్నా. అందుకని భగవంతుడే ఇచ్చాడు. తేజస్వినామహం. ఎంత పవర్ ఉన్నా, ఎంత శక్తి ఉన్నా, తేజస్సు ఉన్న ఒక వ్యక్తికి ఆ తేజస్సు అంతా భగవంతుడు ఇచ్చిందే, భగవంతుడే. బలం బలవతాం చాహం. బలం, ఎంతో బలవంతుడికి ఉన్న బలం కూడా కృష్ణుడే అంట. ఓకే. కామరాగా వివర్జితం. కానీ ఇలాంటిది బలము కామ మరియు రాగ, కామవాసన ఇంకా ఆసక్తితో ముక్తమై ఉండేది. ఎందుకంటే ఎవరికైతే బలం ఉంటుందో వాళ్ళకి ఎక్కువగా కామవాసన ఇంకా ఆసక్తి అనేది ఎక్కువ ఉందనుకోండి, భౌతిక ఆసక్తి, వాళ్ళు ఏం చేస్తారంటే ఆ బలాన్ని దుర్వినియోగించేస్తారు. వాళ్ళ ఒక కామవాసనాన్ని, భౌతిక ఆసక్తిని పూర్తి చేసుకోవడం కోసం వేరే బలహీనుల పైన ప్రయోగిస్తారన్నమాట. అలాంటి బలం కాదు నేను, అలాంటి వాటికి ముక్తిమైన బలం నేను అని చెప్తున్నాను. ధర్మ విరుద్ధో భూతేషు కామోస్మి భరత రిషభ. అలాగే కామం చేత ఎవరైతే ఈ యొక్క కామాన్ని పూర్తి చేసుకుంటారో దాన్ని కూడా ధర్మానికి విరుద్ధంగా ఒకవేళ వాళ్ళు ఈ కామంలో పూర్తి చేసుకుంటే అప్పుడు అది నేను. అంటే ఎవరైనా పిల్లల్ని కన్నారనుకోండి, అంటే అది ధర్మానికి విరుద్ధంగా కాకుండా
ధర్మానుసారంగా పిల్లల్ని కానీ వాళ్ళని భక్తి మార్గంలోకి తీసుకెళ్తే అది ఆ రకమైన కామం కూడా నేనే అని ఇక్కడ కృష్ణుడు చెప్తున్నాడు అన్నమాట. ఇప్పుడు ఈరోజు లాస్ట్ శ్లోకంకి వచ్చేద్దామంట. మనకు సమయం అయిందనుకుంటా. బస్ టైం అయిపోతుంది. లాస్ట్ శ్లోకం చూసుకొని తర్వాత ఏమైనా ఉంటే చర్చించుకుందాం. ఏ చైవ సాత్వికా భావ రాజసస్తామసస్యచే మత్త ఏవేతి తాన్ విద్ధి నత్వహం తేషు తే మయి. ఇక్కడ ఏమంటున్నారంటే కృష్ణుడు, ఇలా నువ్వు తెలుసుకో, ఏవైతే నువ్వు చూస్తున్నావో అన్నీ గుణాలు కూడా రజోగుణం, తమోగుణం, సత్వగుణం అన్నీ నా ద్వారా, నా యొక్క శక్తి ద్వారా సృష్టించబడ్డవే. ఒక విధంగా చెప్పాలంటే నేను అన్నీ నా మీద ఆధారపడి ఉన్నాయి, కానీ నేను మాత్రం ఎవ్వరి మీద ఆధారపడి లేను. నేను మాత్రం ఇవన్నిటికీ అతీతం. ఈ భౌతిక ప్రపంచానికి, ఈ 3 గుణాలకి నేను అతీతం. కానీ అన్నీ నా నుంచే వచ్చాయి, నాలోనే ఉన్నాయని ఇక్కడ కృష్ణుడు చెప్తున్నాడు అనమాట. ఇదే అర్థం చేసుకోవాలి మనం. ఎందుకంటే అన్ని భగవంతుడి శక్తి ద్వారానే వచ్చాయి, కానీ భగవంతుడు వీటికి అతీతం. ఈ యొక్క మోహమాయలో కానీ, త్రిగుణాల ప్రభావంలో కానీ ఆయన ఎప్పుడు పడడు. అవునా? సో ఇది ఈరోజు చూసామండి. ఇంకా చాలా ముఖ్యమైన విషయాలు ఉన్నాయి వచ్చే దాంట్లో. ఎవరు భగవంతుడిని ఆరాధించగలరు, అర్హులు, ఏ నలుగురు రకాల మనుషులు భగవంతుడి దగ్గరకు వస్తారంట. నలుగురు ఆయన్ని ఎప్పుడూ చేరుకోరంట. ఎవరు వాళ్ళు? ఇంకా ఇలా భగవంతుడిని శరణాగతం ఎలా అవ్వాలి, ఇంకా దేవతలను పూజించడం ఏంటి, ఈ నిరాకారవాదులు ఎవరిని పూజిస్తారు, వాళ్ళ యొక్క గతి ఏంటి, ఇవన్నీ విషయాలు మనము నెక్స్ట్ వచ్చే రేపు క్లాస్ కాదు, రేపు ఎలాగో మనం నరసింహస్వామి లీలల్ని చర్చించుకుందాం, ప్రహ్లాద్ మహారాజ్ శిక్షణలు చూసుకుందాం. కనుక ఎల్లుండి మనము, రేపు కాకుండా మరుసటి రోజు ఎల్లుండి ఈ యొక్క విషయాల్ని చర్చించుకుందాము, ఈ యొక్క అధ్యాయాన్ని ముగిద్దామంట. సో ఈరోజు ఈ యొక్క చర్చా విషయం సమాప్తం అవుతుందండి. ఇక్కడ మీ అందరికీ చాలా ధన్యవాదాలు విచ్చేసినందుకు, ఈ యొక్క చర్చకి పాల్గొన్నందుకు, అందరికీ ప్రోత్సాహాన్ని ఇచ్చినందుకు. హరే కృష్ణ. శిల ప్రభుపాద की जय. समवेत गौर भक्त वृंद की जय. निताय गौर प्रेमानंदे हरि हरि बोल.